ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా కన్న తండ్రి, ఈ పునరుద్ధాన దినాన నీ పిల్లలమైన మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకుంటూ కొలతలేని నీ ప్రేమ చేత నీ వాక్కును పంపి నీ పిల్లలమైన మమ్మల్ని అందరినీ సరిచేస్తూ బాగు చేస్తూ మహిమగల నీ రాజ్యం కొరకై మమ్మల్ని అందరినీ మీరు సిద్ధపరిచినందుకు స్తోత్రాలు ప్రభా. ఈ పరిచర్యలకు విరోధంగా పోరాడుతున్న శత్రువుని సిగ్గుపరిచి నీ నామ ఘనత కొరకై నాయనా నీ చిత్తానుసారంగా నీ వాక్కును ఆత్మను పంపి మమ్మల్ని అందరినీ పవిత్రులుగాను పరిశుద్ధులుగాను మహిమగల నీ రాకడ కొరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరుస్తున్న అపారమైన నీ ప్రేమను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నాయనా. నీ వాక్కు చేత మమ్మల్ని అందరినీ పవిత్రపరచండి, గ్రహించుకునే హృదయాన్ని ఇవ్వండి, వినగలిగిన చెవులను మాకు దయచేయండి నాయనా. మా మనోనేత్రాలు వెలిగించి నీ ప్రత్యక్షతలు చూడగలిగే హృదయాన్ని మీరు మాకు అనుగ్రహించండి ప్రభా. ఏ బిడ్డను విడిచిపెట్టక ప్రతి బిడ్డను క్రీస్తునందు సంపూర్ణులుగా చేసి నీ ఎదుట నిలబెట్టుట కొరకై కృపనిచ్చి సమాధానం చేత మీరు నడిపించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నాయనా. మీరు మాతో ఉండి మమ్మల్ని నడిపిస్తూ నాయనా నీ కొరకు ఒక పరిశుద్ధ జనాంగాన్ని ఈ రాజ్యం కొరకు సిద్ధపరచడానికి కృప చూపుతూ వచ్చినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామంలో అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రార్థన ఆలకించి అడిగినవన్నీ పొందుకున్న భాగ్యాన్ని ఇచ్చి విశ్వాసము ద్వారా పొందుకునే భాగ్యం ఇచ్చి నడిపించిన యేసయ్యకు స్తోత్రము చేయదమో. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయదమో. స్తోత్రం 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 స్తోత్రం. ఆమెన్. మంచిది. మనందరం కూడా ప్రభు దగ్గర చక్కగా దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకుంటున్నాము. మనందరం కూడా మొదటి యోహాను పత్రిక చక్కగా ధ్యానం చేసుకుంటా ఉన్నాము. మొదటి యోహాను పత్రిక చాలా విలువైన పత్రిక. మన జీవితాల్ని ఏ స్థితిలో ఉన్నామో మన స్థితిగతులన్నిటినీ, ఆత్మీయ స్థితిగతులన్నిటినీ కూడా చక్కగా మనందరం బ్రతికుండగానే చూపించగలుగుతుంది. ఏ స్థితిలో ఉన్నామో ఎప్పటికప్పుడు ప్రతి వాక్యంలో నుంచి ఆయన మనల్ని దర్శించేటప్పుడు చాలా స్పష్టంగా కనబడతా ఉంటుంది. మనం 2వ అధ్యాయం 29వ వచనం చదువుకుంటున్నాము. యాక్చువల్గా ఇది 29వ వచనం నుండి 3వ అధ్యాయం 10వ వచనం వరకు ఈ వచనం యొక్క నడిపింపు అంతా కూడా 3వ అధ్యాయం 10వ వచనం వరకు ఉంటుంది. ఎందుకనంటే 29వ వచనంలో ఎవరు దేవుని పిల్లలు, ఇక్కడ 2 రకాల గుంపుల గురించి మాట్లాడడాన్ని మనందరం చూడొచ్చు. దేవుని పిల్లలు ఎవరో, అపవాది పిల్లలు ఎవరో అని తెలియచేస్తూ ఉంటుంది 29 నుంచి 30వ వచనం వరకు, అదే 3వ అధ్యాయం 10వ వచనం వరకు. నిజంగా నేను వాస్తవానికి 29 ధ్యానం చేసి చెప్పాలని అనుకున్నాను, కానీ పోయిన లాస్ట్ సండే నేను ఆ కింద వచనాలు కూడా ఊరికే చదువుకుంటా వెళ్తా ఉంటే ఆ కనెక్టింగ్ చాలా అద్భుతం అనిపించింది. 29లో ఉన్నటువంటి ఆ సంపూర్ణత, దేవుని ఉద్దేశాలు 3వ అధ్యాయం 1వ వచనం నుండి మీరు దేవుని పిల్లలు, మీరు దేవుని పిల్లలు, దేవుని పిల్లలైతే ఇలాగుంటారు, దేవుని పిల్లలైతే ఇలా జయిస్తారు, దేవుని పిల్లలైతే తండ్రితో సమానంగా ఉంటారు, తండ్రిని పోలుంటారు అనే మాటలన్నీ చూస్తే ఇంచుమించుకు 10వ వచనంలోకి వచ్చేవాటికి 2 గుంపులను డివైడ్ చేసి మాట్లాడడాన్ని నేను ఆశ్చర్యపోయాను. అందుకనే గత లాస్ట్ సండే కొంచెం ఆ వచనాల్లో ఉన్న విషయాలు ఏమున్నాయో ఆ 10 వచనాల్లో లేకపోతే ఆ 29వ వచనంలో ఏముందో ఈ విషయాలన్నీ జస్ట్ క్లుప్తంగా చెప్పడం జరిగింది. ఈరోజు 29వ వచనంలో మూల వాక్యాన్ని మనం కొంచెం
ధ్యానం చేసుకుంటూ ముందుకెళదాం. గత లాస్ట్ వారంలో చాలా 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 శ్రేష్టమైన నాకు అనిపించింది, ఈ రెండు గుంపుల్లో ఏ గుంపులో ఉన్నామో స్పష్టంగా దేవుడు మాట్లాడాడు. నేను ఈ వచనాలు చెప్తున్నందుకు నా హృదయం కూడా చాలా ఉల్లాసంగా ఉంది, సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈ విషయాలన్నీ ఆనాడు యోహాను ద్వారా సంఘానికి దేవుడు తెలియచేశాడు. సో అదే ప్రత్యక్షత ఈ రోజున మనతో మాట్లాడడం నిజంగా మనం ఎంతో ధన్యులు అని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక విషయం మనకి గ్రహింపు అయినప్పుడు అది మర్చిపోకుండా జాగ్రత్త పడడానికి గ్రహింపు అయినది మనల్ని కాపాడుతూ ఉంటుంది. మనం ఏ స్థితిలో ఉన్నా ఒకవేళ మనం మర్చిపోవచ్చు, కొంచెం బలహీన పడినప్పటికీ కూడా మనం నమ్మినది మరలా మరలా దైవజనులు జ్ఞాపకం చేయటం మూలన అటు విశ్వాసం నమ్మకత్వం అంతా ఏం చేస్తుందంటే మనల్ని భద్రపరుస్తూ ఉంటుంది. ఇప్పుడు ప్రపంచానికి దేవుడు ఇచ్చే సవాల్ ఏంటంటే ఆయన పిల్లల్ని ఎలా భద్రపరుస్తున్నాడో చెప్తున్నటువంటి విషయాన్ని మనం చూడొచ్చు. ఆయన చూపిస్తున్నటువంటి సంగతులన్నీ కూడా మన హృదయానికి మనకున్న బలహీనతల కంటే ఆయన వలన మనకు కలిగే సహాయం చాలా ఉన్నతంగా ఉన్నట్టుగా మనకి అర్థమవుతుంది. ఇప్పుడు చూడండి, మనం మర్డర్ చేసామనుకోండి, సీఎంఓ లేకపోతే ఒక ఎమ్మెల్యేనో వచ్చి అయ్యా ఇతన్ని క్షమించి విడిచిపెట్టేసేయండి అన్నాడు అనుకోండి, ఆ క్షమాపణ పొందినప్పుడు, ఆ యోగ్యతను పొందినప్పుడు, అంటే మర్డర్ చేసినోడికి 14 సంవత్సరాలు యావజ్జీవ కారాగార శిక్ష పడుతుంది. ఒక వయసు వచ్చిన తర్వాత 14 సంవత్సరాలు వెళ్ళి జైల్లో కూర్చుంటే తన లైఫ్ అంతా స్పాయిల్ అయిపోద్ది. అలాంటి లైఫ్ని ఒక వ్యక్తి అడ్డం పడి మనల్ని సేవ్ చేస్తే నిజంగా శారీరకంగా ఉన్నప్పుడు మనం కృతజ్ఞత కలిగి వెంటనే వాళ్ళ కాళ్ళ మీద పడాలనిపిస్తుంది. ఎందుకని అసలు యోగ్యత లేదు కదా, అర్హత లేకపోయినా మనల్ని బ్రతకనిచ్చాడు అనేటువంటి రెస్పెక్ట్ చాలా ఘనంగా ఉంటుంది. నేనేమంటానంటే ఇక్కడ 29వ వచనం మనం చదువుకుందాం. ఒకసారి చదువుకొని నేను దాన్ని జ్ఞాపకం చేస్తాను. చదువునానా? ఆయన నీతిమంతుడని మీరు ఎరిగి ఉన్న ఎడల నీతిని జరిగించేటువంటి ప్రతివాడును ఆయన మూలముగా పుట్టి ఉన్నాడని ఎరుగుదురు. చూడండి, అంటే ఆయన మూలంగా పుట్టినోడికే దేవుడు నీతిమంతుడని ఎరుగుంటాడు. ఎందుకంటే ఒక నీతిమంతుని గురించిన సంపూర్ణత ఒక మనిషిని నూతన జన్మ అనుభవంలోకి నడిపిస్తుంది. ఆయన మూలముగా పుట్టి ఉన్నాడని ఇందును బట్టి ఎరుగుంటాం. చూడండి, నేనేమంటానంటే ఒక మనిషికి తల్లి గర్భం నుంచి పుట్టిన తర్వాత మరలా దేవుని వలన పుట్టాలి. ఇది ప్రపంచానికి దేవుడు చెప్పేటువంటి సత్యం. దేవుని వలన ఎలా పుడతారు, ఆ వ్యక్తికి ఏ లక్షణాలు ఉంటాయి, ఏ గుణ లక్షణాలు ఉంటాయి, పుట్టిన వ్యక్తికి అంటే దేవుని వలన పుట్టిన వ్యక్తిని మనం ఎలా గుర్తుపట్టగలుగుతాం? అలాంటి వ్యక్తులు భూమండలం మీద ఉన్నారా? మనం నమ్మొచ్చా? ఒకవేళ అలా నమ్మితే వాళ్ళ జీవితం ఈ రక్త మాంసాల్లో ఈ భూమండలం మీద ఎలా ఉంటుంది అనేటువంటి విషయాలు మనం ఈ విషయాలన్నీ కూడా ఇప్పుడు ఈ 29 నుంచి 3వ అధ్యాయం 1 నుంచి 10 వచనాల వరకు మనం చూడవచ్చు. కానీ ఇక్కడ ఆయన మూలంగా పుట్టి ఉన్నాడని ఎరుగుదుము అంటున్నాడు. అంటే మిగతా వాళ్ళందరికీ దేవుని మూలంగా పుట్టిన పిల్లలందరినీ గుర్తుపట్టాలి. ఇప్పుడు ఈరోజు నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే దేవుని మూలంగా పుట్టిన వ్యక్తులను మనం ఎలా గుర్తుపట్టగలం?
అని నేను ధ్యానం చేసినప్పుడు ఒక 7 పాయింట్లు రాశాను. అంటే నాకు తెలిసి ఇంకా రాస్తే ఇంకా వస్తాయి. నాకు తెలిసి నేను ఒక 7 అంశాలు రాశాను. ఒక 7 అంశాలు కనుక మనం గుర్తుపట్టగలిగితే ఒక వ్యక్తి దేవుని మూలంగా పుట్టాడని మనం ఎరిగి ఉండొచ్చు. ఇక సెకండ్ యాక్షన్ ఏముందంటే 10వ వచనం మళ్ళీ ఒకసారి చదువునానా. 3వ అధ్యాయం 10వ వచనం, మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. దీనిని బట్టి దేవుని పిల్లలెవరో, దేవుని పిల్లలు ఎవరో, అపవాది పిల్లలెవరో, అపవాది పిల్లలు ఎవరో తేటబడును. చూడండి, ఇక్కడ ఒక 2 గుంపుల్ని, మనుషుల్ని 2 గుంపులుగా డివైడ్ చేస్తున్నాడు దేవుడు. అపవాది పిల్లలెవరు, దేవుని పిల్లలెవరు? అంటే రాయపు గారు, అపవాది పిల్లలెవరు, దేవుని పిల్లలెవరు ఎలా తెలుస్తుంది? అందుకనే దేవుడు ఏమంటాడంటే దేవుని మూలంగా జన్మించాలి. ఇప్పుడు దేవుని మూలంగా జన్మించిన వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళని మనం ఎలా గుర్తుపట్టగలం? ఇవన్నీ కూడా నేను లాస్ట్ సెక్షన్లో, లాస్ట్ సండే చాలా విషయాలు నేను చెప్పుకుంటూ వచ్చాను. చాలా మంచి విషయాలు నాకు చాలా గొప్ప సంతోషాన్ని కలగజేస్తూ ఉంది. దేవునికి మహిమ కలుగునగాక. ఎందుకంటే ఈ విషయాలు మనకి గ్రహింపైనప్పుడు మన గురించినటువంటి దేవుని సంకల్పం ఏ పరిధిలో ఉందో మనకు అర్థమైంది. నేనేమంటానంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, దేవుని వాక్యం స్పష్టంగా దేవుని ఆలోచనలో ఉన్న ఉద్దేశం మనకు అర్థం కావాలి. అలా అర్థం కాకపోతే కొన్ని రోజులు భక్తి చేసి మనం మోసపోయి పాతాళానికి వెళ్ళిపోయే ప్రమాదాలు 100% ఉన్నాయి. అందుకని మనం 2వ అధ్యాయంలో మనం చదివినప్పుడు ఆయన ఇచ్చిన అభిషేకం పొందిరు గనుక 20వ వచనంలో, 2వ అధ్యాయం మొదటి యోహాను పత్రిక అయితే 2వ అధ్యాయం 20వ వచనంలో, అయితే మీరు పరిశుద్ధుని వలన అభిషేకము పొందిన వారు గనుక, మీరు పరిశుద్ధుని వలన అభిషేకం పొందిన వారు గనుక సమస్తమును ఎరుగుదురు. ఇప్పుడు చూడండి, పరిశుద్ధుని వలన అభిషేకం పొందినప్పుడు ఏం జరుగుతుంది? మీరు సమస్తమును ఎరుగుదురు. మీరు సత్యమెరుగని వారైనందున, మీరు సత్యము ఎరగని వారైనందున రాయలేదు గాని మీరు దానిని ఎరిగి ఉన్నందునను, ఏ అబద్ధమును సత్య సంబంధమైనది కాదని ఎరిగి ఉన్నందునను మీకు రాయుచున్నాను. ఇప్పుడు చూడండి, ఏ అబద్ధం కూడా సత్య సంబంధమైంది కాదు కనుకనే మీకు రాస్తున్నాను ఈ విషయాలన్నీ కూడా. ఒక వ్యక్తి మోసపోకుండా ఉండడానికి దేవుడిచ్చిన అభిషేకం కావాలి. నేనేమంటానంటే అది నమ్మటం వలన వస్తుంది. నమ్మకత్వం అనేది ఎక్కడ ప్రారంభం అవ్వాలంటే ఉపదేశంలోనే. వాక్యమే మనకి నమ్మకత్వం. ఆ వాక్యము ఎవరై ఉన్నారంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలోకి వచ్చాడు. మనందరం ఎంతవరకు ఎరుగుండి దేవుని పిల్లలుగా ఉన్నామనేదే ప్రశ్న. మనం ఎరిగి ఉన్న దానిని బట్టి మనము దేవుని పిల్లలమో అపవాది పిల్లలమో తెలిసిపోతూ ఉంటుంది. దుష్టుని సంబంధులమో దేవుని సంబంధులమో తెలిసిపోతూ ఉంటుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకనే దైవజనుడు మాట్లాడుతున్నప్పుడు మనల్ని మనం విమర్శించుకొని చూసుకునే జీవితం మనలోకి రావాలి. పరిశుద్ధునిలో నుంచి దేవుడు మాట్లాడుతున్నప్పుడు మనం 2 కొరింథీ 5:19-20లో ఏమని ఉంటుందంటే, ఆయన మాలో ఉండి మిమ్మల్ని వేడుకుంటున్నాడు అని అంటాడు. మిమ్మల్ని బ్రతులాడుకునేది, వేడుకునేది, మీతో మాట్లాడేది నేను కాదు, దేవుడే మాట్లాడుతూ ఉంటాడు. ఇప్పుడు మనకు అర్థం కావాల్సిందేంటి? ఆయన మాట్లాడిన మాటలో ఉన్న దేవుని సంకల్పం అర్థం కావాలి. ఇప్పుడు దేవుని వలన పుట్టడం అనేది ఎందుకు? రీజన్ ఏంటి? కారణం ఏంటి? ఎందుకు పుట్టాలి? మనం ఆలోచించారు ఎప్పుడైనా? మన జీవితంలో ఎప్పుడు కూడా
ఎందుకు తిరిగి జన్మించాలి, ఎందుకు దేవుని వలన మనం పుట్టాలి అనేది మనల్ని మనం ఆలోచించుకోగలిగితే మనకు అర్థం అవ్వాలి. ఇదంతా ఎందుకు దేవుడు దేవుని మూలంగా పుట్టాలి అని అంటున్నాడంటే ఒక విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. చూడండి, రోమపత్రిక 8వ అధ్యాయం 29 నుంచి చదువునానా. ఎందుకనగా ఇప్పుడు చూడండి, ఎందుకనగా అని ప్రారంభించాడు. అంటే వాస్తవంగా మనం 28, 27 నుంచి చదివితే మనకి స్పష్టంగా అర్థమైంది. పోనీ 27 చదువులేనా. మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనసు ఏదో ఎరుగును. ఎక్కడ చదువుతున్నావు? 8:27. 27 28 చదువులేనా. దేవుని ప్రేమించు వారికి. రైట్, ఓకే. 28 ఇప్పుడు చూడండి, మనం 29 చదివిన తర్వాత నాన్న నువ్వు వెళ్ళి 28 చదువు. 29 చదువు. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడెవరిని ముందు ఎరిగినో. చూడండి, ఇక్కడ చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు మనలో జ్యేష్ఠుడయ్యాడంట. మొట్టమొదటి జ్యేష్ఠుడు అంటే మొదటివాడు, ప్రథమ సంతానం అయ్యాడు. దేవుడు ఎవరిని ముందు ఎరిగినో, దేవుడు ఎవరిని ముందుగా ఎరిగి ఉన్నాడో వారు తన కుమారునితో స్వరూప్యము గలవారగుటకు, తన కుమారుని యొక్క స్వారూప్యము కలిగిన వారు అవుటకు వారిని ముందుగా నిర్ణయించెను. వారిని ముందుగా నిర్ణయించెను. ఎందుకు నిర్ణయించెను? దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఇక్కడ మ్యాటర్ ఏంటి అంటే మనందరం కూడా దేవుని పోలికలో దేవుని స్వరూపంలో ఆయనతో సమానునిగా ఎదగాలంట. అందుకొరకు దేవుడు ఏం చేస్తున్నాడు? మనం రోమా 8వ అధ్యాయంలో 29 చదువుతున్నాం. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగెనో. ఇప్పుడు చూడండి, దేవుని కుమారుడు మన సహోదరులలో అందరిలో కూడా జ్యేష్ఠుడు అగునట్లుగా వారు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు, దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవాడగుటకు వారిని ముందుగా నిర్ణయించారు. చూడండి, అంటే కుమారుని యొక్క స్వారూప్యం ఎక్కడ రావాలి? మన జీవితంలో రావాలి. ఇప్పుడు చూడండి, మన జీవితం గత కాలంలో అంటే వాక్యాన్ని నమ్మక ముందు మన లైఫ్ అంతా ఎలా ఉంది అంటే ఆజ్ఞను అతిక్రమించి దేవుని మరిచిపోయి మన పాపముల చేత అతిక్రమల చేత చచ్చిపోయిన వారమై ఉండి జీవం లేని పరిస్థితుల్లో ఉంటే ఇప్పుడు ఆయన ఏమంటున్నాడంటే తన కుమారుని యొక్క స్వారూప్యము గలవారగుటకు ముందుగా నిర్ణయించుకున్నాడంట. ఇప్పుడు మృతమైన దాని గురించి ఎవడైనా ఆలోచిస్తాడా? రాయపు గారు, చచ్చిపోయిన కుక్కపొడ ఉంది, అడ్డే దానికి ఏదైనా చేద్దాం, దాన్ని బతికిద్దామని ఎవడైనా ఆలోచిస్తాడా? చనిపోయిన దానిని ఎవడో కూడా తిరిగి బ్రతికించాలని ఆలోచించేవాడు ఈ భూప్రపంచంలో ఎవడో లేడు. చూడండి, మనిషి ఆత్మీయ స్థితిలో చనిపోయిన వ్యక్తిని, అసలు మనిషి ప్రపంచంలో అన్నిటికంటే చచ్చిపోయిన స్థితి చాలా ప్రమాదకరమైంది. మనిషి జీవితంలో మరణం అనేది, మనిషి జీవితంలో మరణం ఎలా సంభవించింది అంటే కేవలం దేవునికి విరోధంగా ఆశించటం వలన. చూడండి, ఒక ఆశ మరణానికి తీసుకెళ్ళిపోద్ది. ఏదైనా తోటలో దేవుడు అవాదముతో మాట్లాడినప్పుడు ఆ పండు తిన్నప్పుడు నువ్వు చస్తావంటే ఆ సాతానుకు మాట్లాడింది జరిగింది, దేవుడు మాట్లాడింది జరిగింది. ఈ భూలోకంలో చాలా మంది గ్రహించుకోలేకపోవటానికి కారణం ఏంటంటే సాతాను చెప్పేది కూడా జరుగుతూనే ఉంటది.
ఇక్కడ కన్ఫ్యూజ్ అయిపోతా ఉంటారు చాలా మంది. దేవుడు చెప్పింది జరుగుతుంది, సాతాను చెప్పేది కూడా జరుగుతుంది. అక్కడ సాతాను తన మాట్లాడేటువంటి విషయాల్లో దేవుని వాక్యానికి భిన్నమైన ఆశల చేత మాట్లాడుతూ ఉంది. అందుకనే దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, ఎవడైనా నువ్వు దేవుని సన్నిధికి వస్తే వాడు మొట్టమొదట తన శరీరాన్ని బలిపీఠం మీద పెట్టి కాల్చబడాలంటాడు. ఆ మాట ఎక్కడ చెప్తున్నాడు? రోమా సంఘానికి పౌలు చెప్తున్నాడు. 12వ అధ్యాయం 1, 2, 3 వచనాలు చదువునానా? కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును, చూడండి, ఒక పరిశుద్ధత అనేది మనిషికి జీవం. చనిపోయిన వ్యక్తికి పరిశుద్ధత అనేది మనిషికి జీవం. ఇప్పుడు చచ్చినోడికి ఏది కావాలంటే పరిశుద్ధత కావాలి, విశ్వాసం కావాలి, ప్రేమ కావాలి, దేవుని నీతి కావాలి. అర్థమవుతుందండి? ఈ గుణ లక్షణాలన్నీ చనిపోయిన మానవునికి జీవాన్ని కలగజేస్తాయి. చదువునానా? పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా శరీరములను మొట్టమొదట మీ శరీరములు ఆయన దగ్గరికి తీసుకొచ్చి సమర్పించుకొనుడి, ఆయనకు సమర్పించండి. దేవుని వాత్సల్యమును బట్టి. ఇప్పుడు ఎందుకు మీ శరీరం దేవుని దగ్గరికి తీసుకొని సమర్పించాలంటే, దాన్ని చంపితే గాని, ఎందుకంటే శరీరం ఎప్పుడు కూడా ఆశల చేత నింపబడి ఉంటది. ఇప్పుడు భూమండలం మీద శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబము దేవుని వలన కలిగినవి కావి. మరలా చెప్తున్నాను చూడండి. శరీరాన్ని, నీ ఆశలన్నీ చంపుకోవడానికి బలిపీఠం మీద పెట్టకపోతే అసలు దేవుడు నిన్ను బ్రతికించడు. ఆయన వలన నువ్వు పుట్టిన బిడ్డగా నువ్వు ఉండలేవు. ఒక మాట ఒక దైవజనుడు చెబుతున్నప్పుడు అందులో ప్రతి మాట నన్ను బ్రతికించేదని నమ్మాలి. అందుకని కీర్తనాకారుడు అంటాడు, నీ వాక్యము నన్ను బ్రతికించెను. ఆలోచించారు ఎప్పుడైనా? ఒక చచ్చిన వ్యక్తికి జీవాన్నిచ్చి దేవుని పిల్లలుగా మరలా తిరిగి జన్మింపచేసి మనకి మరణము లేని నిత్య జీవాన్ని ఇవ్వడం కొరకు దేవుడు ఒక మృతమైన మరణపు స్థితిలో ఉన్నటువంటి వ్యక్తిని ఆయనే దగ్గరకు వచ్చి, ఆయనే మనలను పలకరించి, ఆయన ఉన్నతమైన ఆలోచనలన్నీ మనకి చెప్పి, మనలో జీవం పొందనీయకుండా అడ్డుగా ఉన్న ప్రతి పాప నియమాన్ని ఆయన తొలగించి, ఆయన విడిపించి, ఆయన గుణ లక్షణాలు మనకిచ్చాడు. ఈరోజు ఈ పునరుద్ధాన దినాన నువ్వెందుకు జన్మించాలి? దేవుని మూలంగా నువ్వెందుకు జన్మించాలంటే, అలా జన్మించకపోతే నువ్వు యుగయుగాలు పాతాళంలో ఆరని అగ్నిలో ఉండాలి. దేవుని మూలంగా జన్మించిన వాడికి ఏ శిక్షా విధి లేదు. ఆయన తన గుణముల చేత మనిషిని జీవింపచేసి, ఆయన గుణ లక్షణాల చేత మనిషికి జీవాన్నిచ్చి నిత్యానిత్యము తండ్రితో కూడా పరలోక రాజ్యంలో ఉండడానికి దేవుడు మరలా తిరిగి జన్మింప చేస్తున్నాడు. శరీరమేమో దాని ఆశల ద్వారా మనల్ని మరణానికి, యుగయుగాలు పాతాళానికి అప్పగిస్తూ ఉంటే, దేవుడేమో ఈ శరీరాన్ని చంపి ఆయన జీవము చేత మన ఆత్మను రక్షించి యుగయుగాలు దేవుని రాజ్యానికి మనల్ని సిద్ధపరుస్తున్నాడు. యాకోబు పత్రికలో మనం 1వ అధ్యాయం 13, 14 అనుకుంటూ చూడనా? 1వ అధ్యాయం యాకోబు పత్రిక. ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత, గమనించారా? తన స్వకీయమైన దురాశల చేత ఏడ్చబడి మరులు కొల్పబడిన వాడే. చూడండి, మనసు మార్చుకున్న వాడే మరులు కొల్పబడుతున్నాడంట. అర్థమవుతుందండి? అంటే మనస్సు మారిపోతుంది. ఈ శబ్దాలు వింటున్నప్పుడు మన స్థితి ఏ స్థితిలో ఉందో గుర్తు చేసుకుంటే
దేవునికి భయపడకుండా నువ్వు ఈ కోటాన్ని వదిలిపెట్టి నువ్వు వెళ్ళిపోతున్నావంటే మనంత దౌర్భాగ్యులు ప్రపంచంలో ఎవరుండరండి. వాక్యపు వెలుగులో మన బ్రతుకుని ఎప్పటికప్పుడు చూసుకున్నప్పుడు మనం లోకం నుండి వేరై దేవుని వలన జన్మించిన అనుభవంలో మనం నడిపించబడాలి. ఆయన మూలముగా పుట్టిన వారిని పాపము ముట్టదు అని చెప్తున్నాడు. పాపానికి మూల కారణం ఏంటంటే ఆశలు, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. ఇప్పుడు మనం యాకోబు పత్రికలో చదివేటప్పుడు మళ్ళీ చదువునా మాట, ప్రతి వాడును అన్నాడా, కొంతమంది అన్నాడా? పుట్టిన ప్రతి ఒక్కడూ కూడా, స్త్రీ అయినా పురుషుడైనా, చిన్నోడైనా పెద్దోడైనా, యవనసుడు ఎవడైనా సరే తన స్వకీయ దురాశ చేత, తన స్వకీయ అంటే తన సొంత నిర్ణయాల చేత ఏడ్చబడి మరలు కొల్పబడి అంటే నీ మనసును మార్చేస్తా ఉంటది. శోధించబడతారు. ఇప్పుడు దేవుని పిల్లలుగా జన్మించినటువంటి బిడ్డలుగా ఉండాలా, అపవాది బిడ్డలుగా ఉండాలా? శోధించబడతా ఉంటారు. దేన్ని బట్టి శోధించబడతారంటే ఆశలను బట్టి, లోకాన్ని బట్టి, లోక పద్ధతులను బట్టి. మన తల్లిదండ్రులు, పితరులంతా కూడా లోక సంబంధమైన ఆశల చేత మనల్ని పెంచి పెద్దోళ్ళని చేశారు. ఈరోజు వాక్యం తెలిసిన తర్వాత దేవుని మూలంగా జన్మించడానికి మనలో ఉండే శోధన ఏంటో తెలిసిన మన ఆశలు. సాతాను కూడా దేవుని నుండి అంటే దేవుని సహవాసం నుండి తొలగించడానికి ఉపయోగించిన పదాలన్నీ కూడా ఆశలే. నువ్వు దేవదూతలాగా ఉంటావు, నువ్వు బ్రతికే ఉంటావు, నువ్వు చక్కగా ఉంటావు అని మాట్లాడుతూ వచ్చింది. నేను దైవజనుడిగా మీకు ఒక విషయం చెప్తాను, అర్థం చేసుకోండి. మిమ్మల్ని మీ హృదయాలు పడవబడడం వలన మీరు చక్కటి మారు మనసు పొందుతారు. మీ శరీరంలో ఉన్నటువంటి లోక సంబంధమైన వాటి విషయాల్లో దేవుని పరిశుద్ధ వాక్యం అనే బలిపీఠం మీద పెట్టబడినప్పుడు ఆ వాక్యము అగ్ని వలె ఈ శరీర సంబంధమైన లోక సంబంధమైన ప్రతి వాటి నుండి మనకు ఒక చక్కటి విడుదల ఇస్తుంది. తద్వారా దేవుని మూలంగా జన్మించేటువంటి ఒక చక్కటి జీవితం ఉంటుంది. ఈ మార్పులు మొట్టమొదట ఎక్కడ కలుగుతుంది అంటే అంతరంగంలో కలుగుతుంది. అందుకని నేనేమని చెప్తున్నా అంటే దేవుని మూలంగా పుట్టినోడికి 7 రకాల విషయాలు చూసి మనం గుర్తుపట్టొచ్చు. ఈరోజు ఆ 7 రకాల విషయాల గురించే ఈరోజు మనం ధ్యానం చేసుకుంటున్నాం. ఒకవేళ ఈ విషయాల్లో మనం గనక దేవుని మూలంగా పుట్టిన బిడ్డల్లో ఉండేటువంటి గుణాలు గనక కలిగి లేకపోతే మనం కూడా మోసపోతున్నాం అనేటువంటి విషయాన్ని ఖచ్చితంగా గుర్తుపెట్టాలి. అక్కడ కంటిన్యూ చేయనా యాకోబులో, దురాశ గర్భాన్ని ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణాన్ని కంటది. మీరు ఎంతవరకు ఎంత లోతుగా వెళ్ళి అర్థం చేసుకుంటారో చేసుకోండి. ఇప్పుడు మీకు దేవుడు మాట్లాడిన విషయాలు, ఆయన సంకల్పం నీకు అర్థం కాకపోతే నువ్వు బ్రతుకున్నా కూడా చచ్చినోడితో సమానం. ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయంలో అదే చెప్తాడు. నువ్వు బ్రతుకున్నావన్న పేరు మాత్రం నీకుంది, కానీ దేవుని దృష్టిలో నువ్వు మృతుడవే, ఉపయోగం ఏమీ లేదండి. మనుషుల దృష్టికి నీ భక్తిని ప్రదర్శించటం వల్ల ఏ ఉపయోగం లేదు. దైవజనుడు మనుషుల్ని సంతోషపెట్టువాడైతే వాడు ఏమాత్రము నేను సేవకుని కాను అని స్పష్టంగా అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. దైవజనుడు ఎప్పుడు కూడా మనుషులను సంతోషపెట్టాడండి. దేవుని వాక్యము ఆయన చెప్పింది ఆయన ఎదుట ఉన్నట్టుగా చెప్పి ఆ దేవుని చేత అంగీకరించబడి ప్రభు యొక్క రాజ్యానికి సిద్ధపడతాడు. ఈ రోజున దేవుని వలన జన్మించే అనుభవం నాలో, నీలో, మనలో లేకపోతే మనం నెక్స్ట్ యాక్షన్లో ఇంకేముండదండి. దుష్టుని సంబంధులుగా మనం ఎదుగుతాం, దుష్టుడి యొక్క పిల్లలుగా మనం ఎదుగుతాం. ఇంకా వేరే యాక్షన్స్ ఏమీ లేవు.
అయితే దేవుని మూలంగా జన్మించాలి, దేవుని పిల్లలు అవ్వాలి, లేదా సాతాను పిల్లలు అన్న అవ్వాలి. చూడండి, అందుకనే మొదటి యోహాను పత్రిక అంతా కూడా ఎలా తేల్చేస్తుందంటే, అయితే నువ్వు చీకటి సంబంధివి, లేకపోతే నువ్వు వెలుగు సంబంధివి అని తేల్చేస్తాడు. అయితే నువ్వు పరిశుద్ధుడివి అయి ఉండాలి, లేదంటే నువ్వు పాపివన్నా అయి ఉండాలి. చూడండి, దేవుని వాక్యం ఖచ్చితంగా అయితే అవతలొడ్డు లేకపోతే యువతలొడ్డు ఖచ్చితంగా నిర్ణయాన్ని చూపించేస్తుంది. మనం ఏ గుంపులో ఉన్నామో మనం విమర్శించుకునే విధంగా ఈ మొదటి యోహాను పత్రిక ఉంటుంది. ఈ మొదటి యోహాను పత్రిక అసలు ఏ సెక్షను మీరు పోగొట్టుకోవద్దు. దేవుడు మనల్ని ప్రేమించి ఒక పొల్లు సున్నా కూడా పోకుండా ప్రతి విషయాన్ని, ప్రతి మాటలో ఉన్న ప్రతి విషయాన్ని దేవుడు నేర్పిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. అందుకనే ఈ యుగ సంబంధమైన దేవత ఏం చేస్తుందంటే మన మనోనేత్రాలకి గుడ్డితనాన్ని కలుగజేస్తూ ఉంటది. గమనించారా? అందుకనే ఆ గుడ్డితనం నుంచి మనల్ని విడిపించబడి మనోనేత్రాలు వెలిగించబడిన వారిగా, అంటే దేవుని మూలంగా పుట్టిన వ్యక్తి ఎలాగుంటాడంటే దృశ్యమైనవి అదృశ్యమైనవి రెండింటి యొక్క ప్రత్యక్షతను కలిగి ఉంటారు. మరలా చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. దృశ్యమైనవంటే కళ్ళకు కనబడుతున్నవి, అదృశ్యమైన వాటిని కూడా. అందుకనే 2 కొరింథీ పుస్తకం 4:17 ఏమంటాడంటే, దృశ్యమైన వాటిని మేము చూడక అదృశ్యమైన వాటిని మేము నిదానించి చూస్తున్నాం అంటాడు. వీళ్ళేనండి దేవుని మూలంగా పుట్టిన వాళ్ళు ఎలా ఉంటారంటే కళ్ళ ముందర జరుగుతున్న దృశ్యమైన వాటి విషయాల్లో వీళ్ళ మనస్సాక్షి ఎక్కడా కూడా రాజీ పడదు. మరి వీళ్ళు దేవుని మూలంగా పుట్టిన వాళ్ళు ఎవరిని చూస్తారు? అదృశ్యమైన వాటి వైపే చూస్తారు. అదృశ్యమైన ఏమున్నాయి? దేవుని ఆత్మ అదృశ్యమైంది, పరలోకం అదృశ్యమైంది. గమనించారా? అదృశ్యమైన వాటి మీదే వీరు లక్ష్యముంచి వీళ్ళు దేవుని యొక్క సంగతులను స్పష్టంగా ఎరిగి ఉండి నడిపించబడతారు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి నాన్న, అందుకనే మనం గనుక చూసినప్పుడు రోమా పత్రికలో మనం మాట్లాడుకున్నాం కదా, 29 చదివాం కదా, 8వ అధ్యాయం 29 చదివాం కదా. ఒకసారి ఆ మాట జ్ఞాపకం చేయనా? ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగున్నట్లు, అనేక సహోదరులో ప్రథమ సంతానముగా యేసుక్రీస్తు ఎలాగున్నాడో దేవుడు ఎవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారగుట. చూడండి, మనల్ని కూడా జ్యేష్ఠుడగునట్లు. చూడండి, కుమారుడు ఎలా జ్యేష్ఠుడయ్యాడో మనల్ని కూడా ఎవరినైతే ఆయన ఎరిగున్నాడో, గుర్తుపెట్టారా? దేవుణ్ణి ఎరిగి ఉండాలంట. ఆయనను ఎరిగి ఉన్నాడో వానిని కూడా జ్యేష్ఠులలో సమానునిగా చేశాడు. అంటే క్రీస్తు యొక్క సమాన స్వరూప్యమునకు తగినట్లుగా మనలను ఎన్నిక చేసుకున్నాడు. కాబట్టి ఆయన ఏమంటున్నాడంటే ఆయనతో సమానమైన రూపమును ఇవ్వడానికి మనలను ఏర్పరచుకున్నాడు, పిలుచుకున్నాడు, నిర్ణయించుకున్నాడు. అందుకనే అక్కడ పైన 28వ వచనం కూడా చదివితే మనకి అక్కడ నుంచి క్లారిటీగా వస్తుంది. చదువునానా? మరియు హృదయములను పరిశోధించువాడు, అక్కడ కాదు నాన్న, రోమాలో, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి. చూడండి, దేవుని ప్రేమించే వారికి, ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఇప్పుడు చూడండి, సమస్తము సమకూర్చబడి జరుగుతున్నాయి అంటే అర్థం ఏంటి? దేవుని సంకల్పంలో మనం ఏమై ఉండాలో అవన్నీ కూడా దేవుని చేత ప్రేమించబడిన వారిని దేవుడు ఎరిగి ఉండి తన కుమారుని యొక్క సమానమైన స్వారూప్యంలోకి మనలను సిద్ధపరుస్తున్నాడు. అందుకొరకంటే
మేలు కొరకు సమస్తం జరుగుతున్నాయి అంట. నేనేమంటానంటే, మనం ఎప్పుడైతే దేవుని వలన ప్రేమించబడి, రక్షించబడి, మారు మనసు పొంది ప్రభువునొద్దకు వస్తున్నామో, ఇక మన జీవితంలో దేవుడు మేలు కొరకు సమస్తాన్ని సమకూర్చి జరిగిస్తున్నాడు. ఎందుకొరకంటే యేసుక్రీస్తుతో సమానంగా ఎదగాలి. అందుకొరకు ఇప్పుడు ఆయన ఏమంటాడంటే, నేను అందుకొరకు మిమ్మల్ని పిలుచుకున్నాను, మిమ్మల్ని రక్షించుకున్నాను, మీ కొరకు నాకు ఒక నిర్ణయం ఉంది అని చెప్తున్నాను. ఎంత భాగ్యమో చూడండి. అంటే ఆయనే మొదట ప్రేమిస్తేనే కానీ మనం దేవుని ప్రేమించగలుగుతున్నాం. కారణం ఏంటంటే, చచ్చిపోయినోడికి జీవం ఇస్తే కానీ ఆ జీవాన్ని బట్టే మనకి నరకం అంటే ఏంటో, పరలోకం అంటే ఏంటో, మంచి అంటే ఏంటో, చెడు అంటే ఏంటో, పాపం అంటే ఏంటో, అపవిత్రత అంటే ఏంటో మన మనోనేత్రాలు వెలిగించబడి చూడగలుగుతున్నాం. ఒకవేళ ఆయన గినక జీవాన్ని ఇవ్వకపోతే ఏది ముళ్ళ తప్పులో, ఏది పాపమో, ఏది చెడుతనమో, ఏ దురాశలు మనల్ని మోసం చేసి నరకానికి తీసుకెళ్తాయో తెలియదండి. ఇప్పుడు ఆయన మనిషికి దేవుడు జీవం ఇస్తే ఆ జీవం మనలోకి వచ్చినప్పుడు ఆ జీవం మొట్టమొదట మన అంతరంగం లోపల మార్పు కలగజేస్తుంది. అంతరంగాన్ని మొట్టమొదట నూతన సృష్టిగా మార్చేస్తుంది. చూడండి, ఇంతకుముందు మందిరానికి వెళ్ళేవాళ్ళు కాదు. ఇప్పుడు టైం కాగానే టకటక బయలుదేరి ముందర దేవుని మందిరంలోకి వెళ్ళిపోతూ ఉంటారు. బైబిల్ చదువుతూ ఉంటారు, ప్రార్థన చేస్తూ ఉంటారు. దేవుని విషయాల్లో ఆయన సిద్ధపరిచిన వాటన్నిటినీ నేను బ్రతికుండంగా ఏ జీవితం చేయాలో ప్రతి విషయాన్ని దేవుని దగ్గర తెలుసుకొని దేవునికి నచ్చే జీవితం ఎలా చేయాలో, దేవుడు కోరుకున్న జీవితం, ఆయన కనుదృష్టికి దేవునికి ఇష్టమైన జీవితాన్ని చేయడం కొరకే వాళ్ళు బ్రతుకుంటారు. ఇక మిగతాది దేనితో వాళ్ళకి పొత్తు ఉండదు. అలాంటి వాళ్ళే దేవుని జీవం ఎవరిలోకైతే వచ్చిందో అలాంటి వాళ్ళు మాత్రమే దేవుని చేత పుట్టిన వాళ్ళై నూతన సృష్టిగా మార్చబడతారు. అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. చూడండి నాన్న, 2 కొరింథీ పుస్తకం 3వ అధ్యాయం 18వ వచనం కూడా చదవండి నాన్న. 2 కొరింథీ పుస్తకం 3వ అధ్యాయం. మనమందరమును, చూడండి, మనము అందరమును ముసుగు లేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువగు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చూడండి, ఆయన జీవం మనిషికి ఎలా ఇస్తున్నాడంటే ఆయన తన ఆత్మను ఇస్తున్నాడు. ఏ వ్యక్తిలో అయితే దేవుని మూలంగా పుడతాడో ఆ వ్యక్తిలో దేవుని ఆత్మ ఉంటది. ఆత్మ ఉన్నట్లు నీకెలా తెలుస్తుంది అంటే ఆత్మ పంచి ఇచ్చిన కృపావరాలు ఉంటాయి. మీరు 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 1 నుంచి 7 వచనాల వరకు మీరు తర్వాత చదువుకోండి, నాకు సమయం సరిపోదు. పరిశుద్ధ ఆత్ముడు పంచి ఇచ్చిన కృపావరాలు కావాలి. ఇప్పుడు జ్ఞానంగా అర్థం చేసుకోండి. మళ్ళీ ఆ మాట చదువునానా, 3:18 ఎంత చక్కటి మాట. మనము అందరూ అంటున్నాడా, కొంతమంది అంటున్నారా? అందరూ. రాయపు గారు సంఘంలోకి వచ్చి అడుగుపెట్టిన తర్వాత నువ్వు దేవుని మూలంగా పుట్టిన ప్రతి ఒక్కడు, అందరూ కూడా ముసుగు లేని ముఖముతో ప్రభు యొక్క మహిమను, అంటే గుడ్డితనంతో ఉండకూడదు. నీవు మనందరం కూడా మన మనోనేత్రాలు వెలిగించబడి ప్రభు యొక్క మహిమను చూడగలిగిన, ప్రత్యక్షతను చూడగలిగిన, అందుకనే దృశ్యమైనవి అదృశ్యమైనవి నిదానించి చూడగలిగినటువంటి ప్రత్యక్షత కలిగినటువంటి బిడ్డలుగా మనం ఉండాలి. కంటిన్యూ చేయనాను.
ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయు. ఎందుకు ప్రభు యొక్క మహిమ? ఎందుకు? ఆయన జ్యేష్ఠుల్లో ప్రథముడయ్యాడు. ఆయన మరణాన్ని జయించి పునరుద్ధానుడై మరణపు ముళ్ళును జయించి మరణాన్ని జయించిన వ్యక్తిగా ఆయన నిలబడ్డాడు. ఇప్పుడు ఆయన ప్రథమ సంతానంలో ఏ గుణ లక్షణాలు కలిగి ఉండి తండ్రి యొక్క చిత్తాన్ని చేసి దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకున్నాడో ఆయనతో సమానంగా మనం కూడా ఉండడానికి ఇప్పుడు నూతన జన్మానుభవాన్ని దేవుడు మనకిస్తున్నాడు. అందులో ఆయన జీవాన్ని, తన ఆత్మను మనకు అనుగ్రహించి జీవాన్ని ఇస్తున్నాడు. కంటిన్యూ చేయనా వచనం? ప్రభువగు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచు. మనందరం కూడా ఆ పోలిక చొప్పుననే మార్చబడుచున్నాము. దే షుడ్ కంటిన్యూ టెన్స్ అన్నమాట. అది కంటిన్యూ అవుతా ఉంది ఆ పదం. అంటే రక్త మాంసాల్లో ఉన్నంత వరకు కూడా అనుదినము ఆ పోలికలో మార్చగలుగుతున్నాం. చూడండి, మీకు ఒక చిన్న విషయం చెప్తాను. ఆయనకున్న సమానమైన స్వారూప్యము ఎప్పుడు మనలోకి వస్తుంది? ఇప్పుడు తన ఆత్మ ద్వారా మన అంతరంగంలో ఆయనకున్నటువంటి సమాన స్వారూప్యాన్ని దేవుడు ఇస్తున్నాడు. అంటే దాని అర్థం ఏంటి? ఇంతకుముందు తిట్టేవాడు, ఇంతకుముందు తాగేవాడు, ఇంతకుముందు వ్యభిచారిగా ఉండేవాడు, ఇంతకుముందు మోసం చేసేవాడు, ఇప్పుడు చేయడు. తన అంతరంగంలో పాపాన్ని చూసినప్పుడు పశ్చాత్తాపడి అది నాకొద్దు అని దేవుని యందు విశ్వాసం ఉంచుతాడు. రెండు కార్యాలు జరుగుతాయి. ఏంటి ఆ రెండు కార్యాలు? ఒకటి, పాపాన్ని చూసి అసహించుకొని ఇక పాపం నేను ఎన్నడూ చేయనని పశ్చాత్తాపడతాడు. రెండవది, దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయన కోరుకున్న జీవితాన్ని మాత్రమే చేయడానికి ఇష్టపడతాడు. ఈ రెండు కార్యాలు జరుగుతాయి దేవుని మూలంగా జన్మించిన వారిలో. గుర్తుపెట్టారా? ఇప్పుడు ఆత్మేమో అంతరంగంలో ఆలోచనని నూతన పరుస్తుంది. ఇక అంతరంగం యొక్క ఆలోచన ఇక ఎప్పుడు చూసినా బైబిల్ చదవాలనిపిస్తుంది. అంతరంగపు ఆలోచన ఈ భూ సంబంధమైన శరీరాశ నేత్ర జీవడము ఏదొచ్చి మన కళ్ళ ముందు నిలబడినా అది అసహించుకునే మనసు ఉంటుంది. దేవుడు నన్ను ఎలాగుండమని నా కొరకు ప్రాణం పెట్టి నిత్యజీవం ఇచ్చాడో, ఆయన కోరుకున్న ఆయన కనుదృష్టికి అనుకూలమైన జీవితం, ఆయన కనుదృష్టికి మరుగైనది ఏది లేదని, ఆయన కనుదృష్టికి దేవుని దృష్టికి మనం అనుకూలంగా బ్రతికే జీవితం ఉంటుంది. ఇదే నూతన జన్మ అనుభవం యొక్క జీవితాన్ని కలిగి ఉంటాం. ఇప్పుడు అంతరంగంలో ఆత్మేమో మార్పును కలగజేస్తుంది, శుద్ధి చేస్తూ ఉంటుంది. ఇప్పుడు విషయం ఏంటంటే శరీరం మాత్రం పాతదే. అర్థమైందండి మీకు? శరీరం మాత్రం పాతదే ఉంటుంది, కానీ అంతరంగం నూతన పరచబడుతుంది. ఇప్పుడు ఆయనతో సమానమైనటువంటి స్వారూప్యం ఎప్పుడు వస్తుంది మనకి అనంటే, ఈ శరీరం కూడా మహిమను ధరించుకున్నప్పుడు. కొట్టండి, చప్పట్లు కొట్టండి గట్టిగా, దేవునికి మహిమ కలుగునుగాక. ఈ శరీరం ప్రభు యొక్క రాకడలో మహిమను ధరించుకుంటుంది. అప్పుడేమవుద్ది? శరీరము ఆత్మ రెండు నూతన పరచబడతాయి. అప్పుడు మనము పాపము లేని క్రీస్తు యొక్క సర్వ సంపూర్ణతకి సమానంగా ఎదిగి ప్రభుతో పాటు యుగయుగాలు పరలోకంలో ఉంటాం. అప్పటి వరకు ఈ బహిరంగంగా కనబడుతున్న శరీరం పాతదే. దీన్ని రోజు దేవునికి ఇష్టమైన బలియాగంగా మనలను మనం ప్రతిష్ఠించుకొని సమర్పించుకొని బ్రతకాలి. అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఆయనతో సమానంగా ఉండేటువంటి సంపూర్ణత మనకి ఎప్పుడు వస్తుందంటే, మొట్టమొదట అంతరంగం నూతన పరచబడుతుంది. తర్వాత శరీరం కూడా అనుదినం నూతన పరచబడుతూ సంపూర్ణత ఎప్పుడు వస్తుందంటే, మనం ప్రభుని ఎదుర్కొనేటప్పుడు ఆ మృతుల్లో నుంచి, సమాధుల్లో నుంచి మనం మహిమ శరీరాన్ని ధరించుకొని లెగుస్తాం. అప్పుడు శరీరము అంతరంగం రెండు సంపూర్ణమై ప్రభువును కలుసుకుంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఆ సంపూర్ణతను సంపాదించుకొని మనం మరణించాలి.
మరణించక మునిపే మనం దేవుని మూలంగా పుట్టాలి. మన అంతరంగంలో మొట్టమొదట అద్భుతమైనటువంటి మార్పులు కలిగి ఉండాలి. అక్కడ ఎఫెసీ పత్రిక 12:13 కూడా చదువునానా వచనాలు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 12-13 వచనాలు కూడా చదువునానా. మనము అందరము చూడండి, ఇక్కడ కూడా ఎఫెసీ సంఘానికి కూడా అదే మాట చెప్తున్నాడు, కొరింథీ సంఘానికి అదే చెప్పాడు. మనం అందరము విశ్వాస విషయాలలోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోను, చూడండి, దేవుని కుమారుని గూర్చినటువంటి జ్ఞాన విషయములలోను ఏకత్వము పొంది, చూడండి ఏం పొందాలంట? విశ్వాస విషయాల్లో, దేవుని గూర్చినటువంటి జ్ఞాన విషయాల్లో ఏకత్వాన్ని పొందాలంట. ఇది ఎప్పుడు జరగాలి? బ్రతికుండగానే, నువ్వు రక్త మాంసాల్లో ఉండగానే. అలా ఏకత్వాన్ని పొందినప్పుడు నువ్వెవరివో తెలుసా? దేవుని మూలంగా పుట్టిన వాడవు. కంటిన్యూ చేయనా. ఏకత్వమును పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు. చూడండి, సంపూర్ణ పురుషులు. ఇక ఆడవాళ్ళు ఉండరు, ఇక స్త్రీలింగం ఉండదు. అందరూ సంఘం అంతా కూడా సంపూర్ణ పురుషలింగం ఉంటది. సంపూర్ణమైన పురుషుల మగు వరకు అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు. చూసారా? సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు ఆయన ఇలాగు నియమించాడు. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు, పరిశుద్ధులే సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరిగించుటకును. చూడండి, క్రీస్తు శరీరం ఏంటి? ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి పాత శరీరం పోయి యేసుక్రీస్తు యొక్క శరీరం కావాలి. ఎందుకంటే ఆయన మనకు జ్యేష్ఠుడు, అంటే మనందరికీ అన్న. అందుకనే రాజబాబు గారు మాట్లాడతాడు, యేసు నా అన్న కాడ. ఎంత అద్భుతమైన పాటలండి. రాజబాబు గారు కానీ, ఎస్ఎన్ గారు కానీ, నిజంగా నానయ్య గారు కానీ, పరిశుద్ధులు కొంతమంది ఉన్నారండి, నీతిమంతులు. ఎంతో ఘనంగా ఆయన్ని ఘనపరిచి ఆరాధించే వాళ్ళు ఉన్నారు. మనందరం కూడా ఆయనతో సమానంగా సంపూర్ణతను, పరిశుద్ధులే సంపూర్ణులు అవ్వాలని కోరుకుంటున్నాడు. అందుకొరకే ఈ పరిచయం. ఇప్పుడు స్వార్థికులు, కాపరులు, బోధకులు వీళ్ళందరూ దేనికి? అందుకే ఈ పరిచర్లన్నీ దేనికి? నిన్ను క్రీస్తుతో సమానమైన సంపూర్ణతకి నడిపించడానికి, నువ్వు దేవుని బిడ్డగా జన్మించడానికి. కంటిన్యూ చేయనా. ఆయన ఇలాగ నియమించాడు, పరిశుద్ధులు సంపూర్ణులగునట్లుగా క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు. క్రీస్తు శరీరం అంటే ఏంటి? సంఘము క్రీస్తు శరీరముతో పోల్చబడింది. పరిచర్య ధర్మము జరిగించుటకును, పరిచర్య ధర్మమును జరిగించుటకును ఆయన కొందరిని అపోస్తులను గాను, కొందరిని అపోస్తులు గాను, కొందరిని ప్రవక్తలను గాను, కొందరిని సువార్తికులను గాను, కొందరిని సువార్తికులు గాను, కొందరిని కాపరులు గాను, ఉపదేశకులు గాను నియమించెను. ఫైవ్-ఫోల్డ్ మినిస్ట్రీ నియమించెను. ఇప్పుడు పరిచర్య ధర్మం ఎందుకు ఇక్కడ జరుగుతుంది? ఆదివారం, బుధవారం, శనివారం ఎందుకు జరుగుతుంది? ఇందులో దేవుని సంకల్పం ఏముంటది? దేవుని ఆలోచనలు ఏముంటాయి ఇందులో? నిన్న శనివారం శ్రీ సంఘాన్ని బోధించకూడదనే టాపిక్ వినండి. చిలకలూరుపేట నుంచి 30 సంవత్సరాలు హెబ్రోను సంఘ కాపురంట. 30 సంవత్సరాలండి ఆయన ఎవరో లింకు పంపిస్తే అది విని ఫోన్ చేసి వాళ్ళ ఇంటిళ్ళ పాది ఫోన్లోకి వచ్చి ఆయన పిల్లల ముగ్గురు, ఆయన భార్య ఫోన్ చేయించి ప్రేయర్ చేయించుకున్నారండి. అయ్యా, ఏ దైవజనుడు ఏ ఆలోచనతో వాక్యం చెప్తాడో నేను పసిగట్టగలను. దేవుడు నాకు ఆ వివేచన ఇచ్చాడు. నేను 30 సంవత్సరాలుగా హెబ్రోన్లో సేవ చేస్తున్నాను. నేను ఇంత అద్భుతమైన ప్రకటన, ఇంత స్పష్టంగా విడదీసి నువ్వు చూపించావు నాయన, నీకు చాలా నిండా వందనాలు అని కుటుంబం అంతా. నేనేమంటానంటే, అనేకులకి సత్యం తెలియకపోవచ్చు,
తెలుసో తెలియకపో ఇరుక్కుపోవచ్చు. ఎవరో ఒకళ్ళు కొంతమంది ఉంటారు దేవుని చిత్తంలో ఉండేవాళ్ళు, వాళ్ళు తెలుసుకుంటారండి. కొంతమంది నాకు మెసేజ్లు పెట్టి కొన్ని ప్రశ్నలు అడిగారండి. అడిగితే ఈ వారంలో బుధవారం శనివారం నిన్న లాస్ట్ వీక్లో బుధవారం 2 సెక్షన్లో నేను వాళ్ళు అడిగిన సందేహాలన్నిటికీ రెఫరెన్స్లు చూపించి వాళ్ళ డౌట్లు నేను తీర్చానండి. అద్భుతమైన చెప్పనా, కొంతమంది ఫోన్ చేస్తున్నారు, అన్న మీరు చెప్పిన దాన్ని బట్టి మా సందేహాలు డౌట్లు తీరిపోతున్నాయి. ఏంటండి, దేవుని కార్యాలు మన కొరకు కాదండి. వాక్యం తెస్సలోని సంఘంలో ఉన్నటువంటి ఆ సువార్త ప్రకటన ద్వారా ఊరేగించాడంటండి దేవుడు. మనం ఇక్కడే ఉంటాం, నేను ఎవరికి తెలియపోవచ్చు, కానీ ఉపదేశం ఊరూరా ప్రకటించబడుతుంది. ఇదే గొల్లపూడిలో దగ్గర ఒక 15-20 మంది పైన వాళ్ళ ఫోన్ నెంబర్లో ఈ ఉపదేశాలు పంపిస్తున్నానండి. వాళ్ళు ఒకవేళ నా ముఖం ముందల సత్యాన్ని అంగీకరించలేకపోవచ్చు, ఖచ్చితంగా దేవుని వాక్యం వాళ్ళ అంతరంగ హృదయాన్ని ఒప్పింప చేస్తుంది ఖచ్చితంగా ఒక రోజున. అందరికీ దైవ జ్ఞానం ఉండాలని రూల్ ఏం లేదు కదా. కొంతమందికి లేకపోవచ్చు, కొంతమంది ఈరోజు అర్థం చేసుకోవచ్చు, కానీ 2-3 సంవత్సరాల తర్వాత అర్థమైంది. ఆ రోజున పశ్చాత్తాపడతారు, అయ్యో ఎంతకాలం నేను మోసపోయానని. అండి దైవజనుడికి నాకు భారం ఉంటుందండి. ఊరికి అల్లటప్పగా ఇక్కడికి వచ్చి కూర్చోలే, సరదాగా కూర్చొని ప్రజలందరికీ నేను వాక్యం చెప్పట్లా, గొట్టాలు ఊరకన పెట్టలా, మన నలుగురికి చెప్పుకోనే కాడికి ఇక నేను బతకాల్సిన అవసరం లేదు, చనిపోతే మంచిది. ఎందుకంటే సత్యం అనేది ప్రజలందరికీ చేరాలి. ఈ రోజు గత ఒకరోజు ఆ రోజున యేసు ప్రభు బోధ చేస్తే ఎవడు నమ్మలా, శాస్త్రులు పరిచయులు ఆ ప్రధాన యాజకులు ఎవరు నమ్మలా. విశేషం ఏంటి చెప్పనా, ఆయన చనిపోయిన తర్వాత అనేక మంది సత్యవాక్యాన్ని ఈ రోజున ప్రపంచం మొత్తం తెలుసుకొని గజగజ వణుకుతుంది. ఆయన చెప్పినవన్నీ ఈ రోజున ప్రపంచంలో రాకడ సమయంలో జరుగుతున్నాయి. ఈ రోజున ప్రజలందరూ ఎలాగున్నారంటే సొదొమ గొమొర్రా ప్రజలు ఉన్నట్టు ఉంటున్నారు. తినటం తాగటం సుఖభోగాలు ఎందు ఆనందించడం తప్ప ఎవ్వరూ కూడా క్రీస్తు నిమిత్తమై నీతిమంతులతో పాటు శ్రమ పడేవాళ్ళు ఎవరు లేరండి, నిందలు పడేవాళ్ళు ఎవరు లేరు. ఏ ఉద్దేశంతో దైవజనుడు గుండెల్లో భారం కలిగి మాట్లాడతాడు? ఊరికనే పిచ్చోడా? మీలా చదువుకోలేదు, జ్ఞానం లేదు, మురుకోండా ఏమన్నా రోడ్ల మట్టి కాగితాలు ఏరుకొని బతికొచ్చాను అనుకుంటున్నారా? చెప్పండి. సత్యాన్ని తెలుసుకోండి, ఒకరోజు వస్తుంది. నేను పడిన కష్టానికి ప్రతిఫలం ఒకరోజు వస్తుంది. నాకు తెలుసు ప్రభునందు పడిన ప్రయాస ఎన్నడూ వృధా కాదని స్పష్టంగా వాక్యం చెప్తుంది. నేను వాక్యం నమ్మొచ్చి సేవ చేసేవాడిని కానీ మనుషులు నమ్మొచ్చి సేవ చేసేవాడిని కాదు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చూడండి, ఒక నూతనమైన లైఫ్ మన జీవితంలోకి జీవం వచ్చినప్పుడు, మన పాపముల చేత చచ్చిపోయిన వారమైనప్పుడు ఆయన ఆత్మను మనకు అనుగ్రహించి అభిషేకించి ఆయన తన ఆత్మ చేత మనల్ని నిలబెట్టినప్పుడు ఆయన ఆలోచనలు మనలోకి వస్తాయి. ప్రైజ్ ది లార్డ్. దేవుని సంకల్పంలో మనం ఎట్ట బతకాలో వాక్యం ఏం చెప్తుందో అది చూసుకొని బ్రతుకుతారండి. ఎంత చక్కటి నడక. అందుకని పేతురులో కూడా ఒక చక్కటి మాట రాయబడింది, చదవండి నాన్న. 1 పేతురు పుస్తకం 1వ అధ్యాయం 3-4 వచనాలు చదవండి నాన్న. మన ప్రభువగు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు. చూడండి, మన ప్రభువగు యేసు. చూడండి, ఇక్కడ కూడా మన, ఎక్కడ చూసినా బహువచనమే మన. మన ప్రభువగు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు. మన ప్రభువగు యేసుక్రీస్తు తండ్రి యగు దేవుడు స్తుతించబడును గాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన, మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ. గమనించారా? జీవముతో కూడినటువంటి నిరీక్షణ మనకు కలుగునట్లు అనగా అక్షయమైనది నిర్మలమైనది వాడబారినదియునైనా స్వాస్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేషమైన కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేసెను. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఎంత చక్కటి నడకండి, ఎంత స్పష్టంగా ఉంటుందండి. మనల్ని ఎందుకు తిరిగి జన్మింపజేసాడు అండి? మనకి ఎన్ని సంవత్సరాలు పట్టింది?
దేవుని ఆలోచన గనక మనం ఎరుగుండి గనక బ్రతికితే ఇక నీ జీవితంలో ఏ దుష్టుడు ముట్టలేడండి. ఆయన చెప్పినట్టుగా పాపం ఎనడు నిన్ను ముట్టడానికి శక్తి సరిపోదు. అంత స్పష్టంగా ఉంటుందండి. ఎంత చక్కటి మాటలు చూడండి. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన మనలో నూతన జీవమును కలుగజేస్తుందంటండి. ఆయన మరణాన్ని పాపాన్ని ఎలా జయించి తిరిగి లేచాడో ఇప్పుడు మనకి ఆయనతో ఉన్న సమానమైన అనుభవాన్ని మనకు కూడా ఇస్తున్నాడు. మరణాన్ని పాపాన్ని జయించి తిరిగి జన్మించే అనుభవంలోకి మనం నడిపిస్తున్నాడంటే అర్థం ఏంటి చెప్పండి. ఇప్పుడు మనం తిరిగి జన్మించిన అనుభవం కనపడుతుందండి. ఆయన ఇచ్చిన జీవం. ఇప్పుడు చూడండి, జీవముతో కూడినటువంటి నిరీక్షణ మనకు కలుగునట్లుగా. నిరీక్షణ అంటే ఏంటి? అదృశ్యమైన వాటిని ఉన్నవని నమ్ముటయే నిరీక్షణ. అవునా? ఇప్పుడు అదృశ్యమైన వాటిని ఉన్నవని ఖచ్చితంగా మనం నమ్మి విశ్వాసంతో మనం యేసుక్రీస్తునకు సమానమైన ఎదుగుదల ఎదగటం కొరకు ఆయన ఇచ్చిన జన్మ అనుభవం మనకెంత అవసరమో చూడండి. అంటే యేసుక్రీస్తు వలన పుట్టడం అనేది ఎంత విలువైందో చూడండి. ఈ రోజున ఆ యోగ్యత మనలో కనబడుతున్నాయండి. ఏమో తెలీదు. ఎన్ని సంవత్సరాలు పట్టింది చూడండి. నిరీక్షణ మనకు కలుగునట్లుగా అనగా అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారదియునైన స్వాస్యము మనకు కలుగునట్లు తన విశేషమైన కనికరము చొప్పున మనలను మరలా తిరిగి జన్మింపచేసెను. వాడబారని, అక్షయమైనది, నిర్మలమైనది. చూడండి, అక్షయమైనదంటే, నిర్మలమైనదంట, వాడబారని స్వాస్యము మన కొరకు సిద్ధపరిచే. అంటే తిరిగి జన్మించటంలో దేవుని అనుగ్రహం ఎన్ని రకాల ఆశీర్వాదాలు మనకిస్తుందండి. ఇవన్నీ అంటాడు మనం బ్రతికొండగానే ఇవన్నీ నమ్మి విశ్వసించి మనం యేసుక్రీస్తు కోరుకున్న ఈ జీవం ప్రకారం బ్రతకాలి. ఇప్పుడు ఆలోచించండి, ఈ జీవం ఉందండి మనకి. ఈ రోజున నిర్ణయించుకునే వాళ్ళు ఉన్నారా? మనం ఏ స్థితిలో, నేనంటాను ఈ రోజున మొదటి యోహాను పత్రిక మనకి గనక ఈ వాక్యాలు గనక ధ్యానం చేయకపోతే మనల్ని మనం విమర్శించుకోవడానికి మనకి వీలు కలుగుతుందా? గుడ్డోళ్ళలాగానే గుడ్డితనంలో మన కాలాన్ని, సమయాన్ని ఖర్చు పెట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉంటామండి. నేను ఒక విషయం చెప్తాను. వాక్యం నీకు గ్రహింపు అయిన తర్వాత నువ్వు చేసే ఆరాధన దేవుని చేత అంగీకరించబడుతుంది. ఎందుకు తెలిసిన? నీ అంతరంగాన్ని దేవుడు నూతన సృష్టిగా మార్చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన సంకల్పించినటువంటి అక్షయమైన వాటి కొరకు నువ్వు వెతుకుతూ ఉంటావు. నిర్మలమైన మంచి మనస్సాక్షి కలిగి బ్రతుకుతూ ఉంటావు. ఎక్కడ రెండు తలంపులు ఉండవు. ఎక్కడ దేవునికి విరోధంగా ఒక్క నిమిషం కూడా బ్రతకడానికి ఒప్పుకోవు. నీ శరీరాన్ని నలగొట్టుకొని బలిపీఠం మీద పెట్టి సజీవ యాగంగా మనలను మనం సమర్పించుకొని బ్రతుకుతాం. ఇవన్నీ ఏమి లేకపోయినా, ఈ మనస్సాక్షి లేకపోయినా, అక్షయమైన వాటి విషయాల్లో మనస్సాక్షి లేకపోయినా, మనం ఎంత అభిషేకించబడినా, ఆరాధన చేసినా, పాటలు పాడినా, ఎన్ని చేసినా ఒక రోజున చనిపోయిన వెంటనే నరకంలో ఉంటాం. నేను ఒక తండ్రిగా మిమ్మల్ని బ్రతుకులాడుకునేది ఒకటే, ఆయన మన కొరకు ఏ జీవితం చేయాలని సంకల్పించాడో అది ఎరిగి ఉండటమే ఆరాధనైనా, ప్రార్థనైనా, విజ్ఞాపనైనా అన్నిటికీ యోగ్యులు అవుతాం. మొదట ఆయన చెప్పిన మాట మనకు, ఆయన విషయాలు మనకు అర్థం కాకపోతే, ఆయన సంకల్పం మనకు అర్థం కాకపోతే ఇంకా ఎన్ని చేస్తే ఉపయోగం ఏంటి? దేని కొరకు ప్రయాస పెడితే ఉపయోగం ఏంటి? దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. మరొక మాట నేను జ్ఞాపకం చేస్తాను. అక్కడే మొదటి పేతురు పత్రికలోనే మొదటి అధ్యాయం 22, 23 చదువునానా? 2 వచనాలు చదువునానా? మీరు క్షయబీజము నుండి కాక, మీరు
క్షయమైనటువంటి బీజము నుండి కాకుండా శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా. చూడండి, ఇప్పుడు నీలో ఏ బీజం పనిచేస్తుంది? అంతరంగంలో ఏ బీజం పనిచేస్తుంది? వాక్యం అనే బీజం పనిచేస్తుంది. అంటే ఇప్పుడు వాక్యంలో ఉన్నటువంటి రూపం, వాక్యములో ఉన్నటువంటి జీన్స్, వాక్యములో ఉన్నటువంటి ప్రవర్తన, వాక్యంలో ఉన్నటువంటి జీవితం, వాక్యములో ఉన్న పరిశుద్ధత, వాక్యములో ఉన్న నీతి, ఇవన్నీ ప్రతి అవయవంలో, నడినెత్తి మొదలుకొని అరికాల వరకు ప్రతి అవయవాలలో కనపడతాయండి. నేను అంటున్నాను, ఈ వాక్యాలను బట్టి మన జీవితంలో దేవుని మూలంగా జన్మించిన అనుభవం మన దగ్గర ఉందండి. దేవుని మూలంగా జన్మించిన అనుభవాన్ని మనం ఈ రోజున దేవుని ఎదుట మన రక్త మాంసాల్లో, మన ప్రాణాత్మ శరీరాల్లో చూపించగలుగుతున్నామండి. దైవజనుడిగా నేను నోరు తెరిచి అడిగితే ఒప్పుకుంటారండి? మీరెట్టున్నా చూసి చూడనట్టు పోతే అద్భుతమైన దైవజనుడు అవుతాడండి. అంతేనండి రాయప్ప గారా? అంటేనంటారా? నువ్వేం చేసినా, మూరలు పూలు పెట్టుకున్నా, లిఫ్ట్కి వేసుకొని సింగారించుకొని మందిరానికి వెళ్ళినా, ఏమోనండి నేను ఎవరిని ఏం అనలేకపోతున్నాను. ఒక్క మాట మాట్లాడితే 100 రకాలుగా తీసుకుంటున్నారు. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మలుచుకుంటున్నారు. ఒక వ్యక్తి దేవుని మూలంగా జన్మించినప్పుడు అతను ఒక ప్రత్యేకమైన జీవితం చేస్తూ ఉంటాడు. అక్షయమైన వాటి కొరకు ఎతుకుతూ ఉంటాడు. యేసుప్రభు యోహాను సువార్త 6వ అధ్యాయంలో ఏమంటాడు? మీరు క్షయమైపోయే వాటి కొరకు మీరు కష్టపడమాకండి. మీ యవ్వన బలం, మీ ఆలోచనలు, మీ అంతరింద్రియాలు, మీ ఆరోగ్యము, మీ యవ్వన బలం అన్నీ కూడా, మీ తెలివి జ్ఞానం అన్నీ కూడా నువ్వు దేని కొరకు కష్టపడాలంటే అక్షయమైన వాటి కొరకు నువ్వు కష్టపడాలా. ఈ రోజున అక్షయమైన వాటి కొరకు కష్టపడే వాళ్ళు ఎవరు లేరండి. అక్షయమైన వాటిని నేర్పడానికి వచ్చిన దైవజనుడు ఎంత చులకనగా చూస్తున్నారంటే అంత చులకనగా చూస్తున్నారు. ఎందుకంటే మేము దైవిక స్వస్థతలో ఉండి ప్రాణాన్ని నష్టపరుచుకొని పిల్లల్ని దేవుని ఎదుట నిలబెట్టడానికి బ్రతుకొని సేవ చేసేదండి. మీ చేత తృణీకరించబడ్డానికి, ద్వేషించబడ్డానికా నేను బతుకుంది? చెప్పండి. ఏం పని పాటలేదు నాకు? ఉద్యోగం రిజైన్ చేసి ఉన్న డబ్బులని పంచిపెట్టి వెండి బంగారాలని నష్టపరుచుకొని మొత్తం దేవుని కొరకు పెంటతో సమానంగించుకొని పునరుద్ధానంలో లేపబడ్డానికి నేనేమన్నా తెలిసిన, ప్రకటించే నాకు పునరుద్ధానం నాకు లేకపోతే మీకు కూడా ఉండదు. ఇప్పుడు ప్రకటించే దైవజనుడి దగ్గర దేవుణ్ణి కలుసుకునే జీవితం లేకపోతే ఉపయోగం ఏముందండి? నేను ఎన్ని ప్రసంగాలు చేస్తే మీకు ఉపయోగం ఉంటుంది? నేను ఎన్ని అద్భుతమైన ప్రసంగాలు చేస్తే మీకు ఉపయోగం ఏముంటుంది? మొదట నాకు దేవుని రాజ్యం నాకు స్వతంత్రించుకునేటువంటి జీవితం నాకు ఉండాలి. మొట్టమొదట నన్ను దేవుడు ఖచ్చితంగా అంగీకరించాలా. దేవుని చేత నేను అంగీకరించబడకుండా మీకు 100 ప్రసంగాలు చేసినా కూడా మీకు ఎన్నడూ కూడా దేవుని రాజ్యం ఉండదు. తండ్రిగా నేను ఖచ్చితంగా చెప్పగలను, ప్రభు ఎదుట నిందారహితంగా నేను నిలబడి ధైర్యంగా చెప్పగలను. నా పిల్లల్ని దేవుని ఎదుట నిలబెట్టడానికి నేను కష్టపడి ఉపదేశం చేస్తున్నాను. తిన్నా తినకపోయినా, ఎవరు ప్రేమించినా ప్రేమించకపోయినా, అందరూ నన్ను విడిచిపెట్టినా కూడా ఖచ్చితంగా గుండె ధైర్యంగా చెప్పగలను. నేను నా దగ్గర ఉన్న ప్రతి బిడ్డ ఆత్మను దేవుని ఎదుట నిలబెట్టడానికి బ్రతుకుతున్నాను. నేను ఇంకొక నిర్ణయం లేదు, ఇంకొక ఆలోచన లేదు నాకు. అందుకు దేవుడే సాక్షి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడ చదువుతున్నావు నాన్న? అమ్మా 1 పేతురు 1:22 చదువు నాన్న. 22, 23 చదివేసావా? 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 22, 23 చూడు నాన్న. మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలము. చూడండి, ఇది శాశ్వతమైనది. ఫర్ ఎవర్, ఎప్పటికీ కూడా నిన్ను సిద్ధపరచగలిగింది. ఎప్పటికీ అక్షయ బీజము నుండి పుట్టింపబడిన శాశ్వతమైన వాక్యమైన అక్షయ బీజం నుండి పుట్టింపబడిన వారై కనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలిగి మీరు సత్యమునకు విధేయులగుట, మీరు సత్యమునకు విధేయత చూపించుట వలన
మీ మనస్సులను పవిత్రపరచుకొనిన వారై ఇప్పుడు ఉండి. సత్యవాక్యానికి ఈ వాక్యం కరెక్టే అని మనం ఎప్పుడైతే నమ్ముతామో అప్పుడు మనం వాక్యం వచ్చి మనల్ని పవిత్రపరిచి పరిశుద్ధులుగా చేస్తుంది. నీకు నువ్వు గుడికెళ్ళి రావటం వల్ల పరిశుద్ధత నీకు రాదండి. సత్యవాక్యాన్ని ఉన్నట్టుగా అంగీకరించి దాన్ని నీ జీవితంలో చూపించగలిగితే అప్పుడు నువ్వు దేవుని యొక్క రాజ్యానికి నిన్ను పవిత్రపరిచి పరిశుద్ధపరిచి దేవుడు ఆయన ఎదుట నిన్ను నిలబెడతాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆపేసేనా? తీసేసి ఇది పెట్టు, చిన్నది పెట్టు, బొడ్డది పెట్టు చాలు. బొడ్డదేది? బుడ్డ బాక్స్ ఏదమ్మా? పట్టరప్ప. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వాక్యాన్ని అంగీకరించి విశ్వసించినప్పుడే ఆ వాక్యం వచ్చి నిన్నేం చేస్తుందంటే పవిత్రపరిచి పరిశుద్ధ. చదువునానా అది ఆ మాట మళ్ళీ? మీరు సత్యమునకు విధేయులవుట చేత, మీరు సత్యమునకు విధేయత చూపించుట చేత మీ మనస్సునకు. ఇప్పుడు చూడండి, మీ అంతరంగం, మనసు అనేది ఏంటిది? అంతరంగం. మీ మనస్సులను పవిత్రపరచుకొనిన వారయ్యుండి. పవిత్రపరచుకొనిన వారయ్యుండి. చూడండి, వాక్యం విని అంగీకరించి ఇది కరెక్టే అని ఒప్పుకుంటే అదంటే మీ మనసును పవిత్రపరిచిద్ది. ఒకరిని ఒకడు హృదయపూర్వకముగాను ప్రేమించుడి. చూడండి, పరిశుద్ధత లేకుండా ఒకరినొకరు మీరు ప్రేమించుకోలేరు. ఇప్పుడు ఆలోచించండి. అంటే మనం ఒకరినొకరు ప్రేమించాలి అని అంటే వాక్యం నిన్ను పవిత్రపరచాలి. సత్యవాక్యాన్ని నువ్వు అంగీకరించినప్పుడు నువ్వు పవిత్రపరచబడ్డమే కాకుండా నీ పొరుగు వారిని ప్రేమించగలుగుతావు. అర్థమవుతుందండి? దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎంత చక్కటి నిర్ణయం అండి. అందుకనే దేవుడు మనకి నూతన హృదయం, నూతనమైన మనస్సు దేవుడు మనకి ఇస్తూ ఉంటాడు. అందుకని చూడండి, మోషే కూడా ఆ దినాన ద్వితీయోపదేశ కాండంలో గనక మనం చూస్తే, ద్వితీయోపదేశ కాండంలో చూడనా 30వ అధ్యాయం గణేశనా Praise the Lord. Hallelujah. Praise the Lord. Hallelujah. చూడండి ఏమని చెప్తుంది? ద్వితీయోపదేశ కాండం 30వ అధ్యాయం 6వ వచనంలో కూడా మనం చూడగలం. నీవు బ్రతుకుటకై నీ పూర్ణ హృదయముతోను, నీవు బ్రతుకుటకై నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను నీ దేవుడైన యెహోవాను ప్రేమించునట్లు తనకు లోబడుటకు నీ హృదయమునకును నీ సంతతి వారి హృదయమునకును సున్నతి చేయును. గుర్తుపెట్టారా? నువ్వు దేవుని ప్రేమించడానికి, ఆయన మాటకు విధేయత చూపించడానికి, ఆయన కట్టడలు అనుసరించడానికి దేవుడు నీకు నూతనమైన మనసు ఇవ్వడం కొరకు ఆయన ఏం చేస్తాడంటే నీకు సున్నతి చేస్తాడంట. అంటే అర్థం ఏంటి? అపవిత్రమైన అన్ని కూడా తొలగించి నిన్ను పవిత్రపరిచినప్పుడే నువ్వు చక్కగా దేవుని కట్టడలను ప్రేమించగలుగుతావు. ఎప్పుడు నువ్వు పవిత్రపరచబడగలుగుతావు అని అంటే నువ్వు ఖచ్చితంగా వాక్యాన్ని ఉన్నట్టుగా అంగీకరించినప్పుడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. అందుకని కొలస్సీ పత్రికలో కూడా చక్కగా రాయబడి ఉంటుంది. చదవనానా? 2వ అధ్యాయం 11వ వచనం కూడా చదువునానా? కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం.
మీరును క్రీస్తు సున్నతి యందు శరీర ఇచ్చలతో కూడినటువంటి మీ పాత స్వభావమును విసర్జించి ఆయన యందు చేతులతో చేయబడిన సున్నతి పొందితిరి. మీరు బాప్తిస్మమందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై, చూడండి, ఆయనను మృతులో నుండి లేపినటువంటి దేవుని ప్రభావమందు దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, ఇది ఆయన వల్ల జన్మించిన అనుభవం. ఎంత శ్రేష్టమైన అనుభవాన్ని మనకు దేవుడు నేర్పుతున్నాడు. చూడండి, దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు 7 విషయాల్లో ఒకటి మనం ఏం చూసామంటే, ఆయన ఆత్మ ద్వారా మనకి జీవాన్ని ఇవ్వడాన్ని చూస్తున్నాం. ఆ జీవం ఇవ్వటం వల్ల మనకేం జరుగుతుంది? నరకం ఏదో తెలుస్తుంది, పరలోకం ఏదో తెలుస్తుంది, చెడుతనం ఏదో తెలుస్తుంది, మంచి ఏదో తెలుస్తుంది, పరిశుద్ధులు ఎవరో తెలుస్తున్నారు, నీతిమంతులు ఎవరో తెలుస్తున్నారు, విశ్వాసం అంటే ఏంటో తెలుస్తుంది, పరిశుద్ధత అంటే ఏంటో తెలుస్తుంది, నీతి అంటే ఏంటో తెలుస్తుంది. ఎందుకని? మన మనోనేత్రాలు వెలిగించబడి మృతమైన వాటిలో నుంచి మనం జీవంలోకి వచ్చేసాం. దేవుని ఆత్మ మనల్ని జీవింపజేసింది కనుక అన్ని విషయాలు మనకు అర్థమవుతాయి. లోతు, ఎత్తు, పొడవు, వెడల్పు అన్నీ మనకు అర్థమైపోతాయి. అది 7 అంశాలలో 7 విషయాల్లో ఒకటి మనకు జీవాన్ని ఇవ్వటం అనేది మనం చూస్తూ వచ్చాం. రెండవది మనకు నూతన హృదయాన్ని ఇస్తుంది. ఈ నూతన హృదయంలో ఏం జరుగుతుంది? ప్రతి కల్మషాన్ని, అంటే పాత లైఫ్లో ఉన్నటువంటి ప్రతి చెడుతనాన్ని, అపవిత్రతని క్రీస్తు చేతితో చేయబడిన సున్నతి ద్వారా ఆయన మనలను పవిత్రపరిచి పరిశుద్ధపరిచి మనల్ని ఏం చేస్తున్నాడంటే, ప్రభు రాకడలో ఆయనతో కూడా మనల్ని లేపుకొని పునరుద్ధానంలో మనకి ఆయనతో కూడా పాలు పంపులు ఇస్తున్నాడు. ఎంత శ్రేష్టమైన అనుభవాలు చూడండి. ఒక్కొక్కటి చెప్పుకుంటూ వెళుతుంటే చూడండి, యెహెజ్కేలు పుస్తకంలో కూడా చదవన్నానా? ఒక మాట చదివించి ముగిస్తాను నేను. యెహెజ్కేలు పుస్తకం 11వ అధ్యాయం 19వ వచనాన్ని చదువుకుందాం. యెహెజ్కేలు పుస్తకం. వారు నా కట్టడలను నా విధులను అనుసరించి గైకొనున్నట్లు నేను వారి శరీరములో నుండి రాతి గుండెను తీసివేసి వారికి మాంసపు గుండెనిస్తున్నాడు. అర్థమైందా? గత కాలంలో మన హృదయం చాలా కఠినంగా ఉండేది. దేవుడి విషయాలన్నా మంచి విషయాలన్నా చాలా కఠినంగా ఉండేది. మనకు నచ్చినట్టు బ్రతికేవాళ్ళం. మన హృదయానికి దేనితో పొత్తు పెట్టుకోవాలనుకుంటే దాంతో పొత్తు పెట్టుకునేవాడు, దాని కొరకే బ్రతికేవాడు. యెహెజ్కేలులో కానీ ఇర్మియాలో కానీ చాలా ప్రాంతాల్లో, యెషయాలో కానీ నూతన హృదయం, నూతన సృష్టిగా మిమ్మల్ని మార్చానంటాడు. అక్కడే 36:25 కూడా చదవన్నానా? 36, 25, 26, 27 వరకు కూడా చదువుకోవచ్చు. యెహెజ్కేలు పుస్తకం 36వ అధ్యాయం. మీ అపవిత్రత యావత్తూ పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలమును చల్లుదును. మీ విగ్రహముల వలన మీకు కలిగిన అపవిత్ర అంతా కూడా తీసివేసి నూతన హృదయం మీకు ఇస్తాను, నూతన స్వభావం మీకు ఇస్తాను. ఇప్పుడు నూతన జన్మ అనుభవం నీలోకి వచ్చినప్పుడు ఏమవుద్ది? నీ ప్రతి ఆలోచన నూతనంగా ఉంటుంది. కానీ బహిరంగంగా ఉండే శరీరం పాతదే, కానీ అంతరంగం మొత్తం నూతన పరచబడుతుంది. అంతరంగంలోని కఠిన హృదయాన్ని దేవుడు తొలగించేస్తాడు, మాంసపు గుండెనిస్తాడు, అంటే మెత్తటి హృదయాన్ని ఇస్తాడు. అంటే దేవుని వాక్యం ఏది చెబితే అది వెంటనే నమ్మి లోబడి ఆయన కోరుకున్న జీవితం చేసే మంచి మెత్తటి హృదయాన్ని నీకు ఇచ్చేస్తాడు. ఇప్పుడు ఈ వాక్యాలను బట్టి చూస్తే మనం నూతన జన్మ అనుభవం ఉందండి మనలో. మనం నూతనంగా దేవుని మూలంగా పుట్టిన జీవితం మనలో ఉందండి. ఏమో మీ ఇష్టం, మీ హృదయాలు మీ ఇష్టం. దేవుని వాక్యం చెబితే మీకు అర్థం కావట్లేదంటే నేనేం మాట్లాడాలి ఇంకా?
చెప్పండి. పరిశుద్ధ లేఖనం స్పష్టంగా చెప్తుంది, అయ్యా నా కట్టడలు అనుసరించేటట్లు మీకు నూతన హృదయం ఇస్తా, మెత్తటి హృదయం ఇస్తా, మనసును నూతన పరుస్తా, మీ మనసును అంతరంగాన్ని నూతన సృష్టిగా మార్చేస్తా, నూతనంగా నా మూలంగా జన్మించి నూతన సృష్టిగా నిన్ను మార్చేస్తాను నేను. ఎంత శ్రేష్టమైన అనుభవం. ఈరోజు ఈ పునరుద్ధాన దినాన్ని ఒక తండ్రిగా నేను మిమ్మల్ని బతిలాడుకున్నాను. నిండు హృదయంతో దేవుని సంకల్పంలో ఉన్న జీవితం పిల్లలకు నేర్పాలనే ఆశతోనే ఉపదేశం చేస్తున్నానండి నేను. మరి వేరొక తలంపు నాకు అసలు ఒక్క సెకండ్ కూడా వేరొక తలంపు రాకూడదు. మీకు విషయం చెప్పరా, నిన్న శనివారం ఆదివారం ఉపదేశం మన వీళ్ళు విన్నారంట, అప్పారావు వాళ్ళు అయ్యారు మీరు చెప్పే వాక్యాలు మా ఇంట్లోకి వినపడతాయి. అప్పారావు వాళ్ళ సంఘానికి వచ్చే ఒక ఆయన అక్కడే ఎదురుగా అవతల సందులో ఉంటాడు ఆయన ఇంట్లోకి చక్కగా వినపడతాయంట వాక్యాలు. నేను ఆదివారం మధ్యాహ్నం సోమవారం మధ్యాహ్నం ఏదో నేను బయటికి పని మీద వెళ్ళినప్పుడు ఫోన్ వచ్చిందని బండి ఆపి మాట్లాడబోతున్నాను. ఈ లోపల ఆయన బండి వేసుకుని ఎదురుగా వచ్చి నా దగ్గర ఆగి, అయ్యా చాలా మంచి మంచి వాక్యాలు వింటున్నానయ్యా, ఎంత స్పష్టంగా చెప్తున్నావో, మా దగ్గర కూడా అప్పారావు గారు మా దగ్గర కూడా ఇలాగ ఉంటుంది ఎంత స్పష్టంగా నువ్వు చెబుతున్న ప్రతి వాక్యాలు మా ఇంటిల్లో పాది మేము దగ్గర కూర్చొని వింటున్నాం అయ్యగారు, చాలా నిండు వందనాలు. 9 మీరు టక్కున కట్టేస్తున్నారు అయ్యగారు, మమ్మల్ని ప్రేమించి మా సహవాసాన్ని ప్రేమించి మేము ఒక 10 నిమిషాలు పావుగంట ముందర వస్తాం, వచ్చి వాక్యం వింటున్నాం అయ్యగారు. మా సంఘస్థులందరూ కూడా మౌనంగా ఉండి నువ్వు చెప్పే వాక్యాలు వింటున్నాం అండి. బండి ఆపి నాకు సాక్ష్యం చెప్తున్నాడండి. నేను 4 గోడల మధ్య కష్టపడుతున్నానేమో కానీ దేవుడు ఎవరి యొద్దకు చేర్చాలో, ఎవరితో మాట్లాడాలో, ఎవరిని దర్శించాలో ఆయన దర్శిస్తూనే ఉన్నాడండి. బిడ్డలారా, ఒక తండ్రిగా నేను చెప్తున్నాను, నిర్మలమైన మంచి మనస్సాక్షితో బ్రతుకుతున్నానండి, చాలా చక్కటి ధైర్యంతో. ఎందుకో తెలిసిన, నాకు దేవుని రాజ్యం లేకపోతే నా పిల్లలకు ఉండదని గడగడలాడుతున్నా నేను. ఎక్కడ దేవుని చెప్తానికి ఒక సెకండ్ కూడా విరోధంగా ఉండటానికి నేను ఇష్టపడతలా. నిండు హృదయంతో బ్రతుకుతూ సేవ చేస్తున్నాను ధైర్యంగా. నాకెన్ని సమస్యలు ఉంటున్నా కూడా నేను ఎక్కడా కూడా నా అనారోగ్యాన్ని లెక్క కూడా చేయకుండా బ్రతుకుతున్నాను. రాజీ పడతల్లా నేను. దేవునికి మహిమ కలుగును. అయ్యా నానా చెప్పు నానా, ఏనా అయ్యా వినపడతలేదా నానా? ఎవరో మీకు మాట్లాడింది వినేసరేనా? రైట్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. నేనేమంటానంటే దేవుని ఆలోచనలో ఏం జరుగుతుందో దానికి ఖచ్చితంగా ప్రతిఫలాలు వస్తాయండి, నో డౌట్. నేను చెప్పనా, కొద్ది కాలం తర్వాత ఈ ప్రాంతంలో దుర్బోధ చచ్చిపోతే గుర్తుపెట్టుకోండి. ఒకవేళ నేను బ్రతుకుంటే గొప్పగా సంతోషపడతాను, ఒకవేళ నేను లేకపోయినా పరలోకంలో ఉండైనా సంతోషపడతాను, ఖచ్చితంగా చెప్పగలను. ఇదివరకు ఒత్తిడి ఎక్కువ ఉండేది, చాలా వరకు అణిగిపోతున్నాయి చుట్టుపక్కల. నోరు మూసుకొని కూర్చొని వాక్యం వింటున్నారు చుట్టుపక్కల కూడా. దేవునికి మహిమ కలుగును గాక. వాక్య జ్ఞానం లేనోళ్ళు అడపదడప బాయ్ లేచి కట్టయ్యా మెంట్లా, నీకేమన్నా మైండ్ పని చేయట్లేదు అంటే అంత శ్రద్ధగా వాక్యం వింటున్నావయ్యా? దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఒక దైవజనుడిగా నేను ఖచ్చితంగా చెప్తున్నాను, గుర్తుపెట్టుకో. నీతిమంతులు పడిన ప్రయాస ఏమాత్రం కూడా వ్యర్థం కాదు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకనే ఆయన ఆత్మ ద్వారా ముందర మన అంతరంగం మొత్తం నూతన పరుస్తున్నాడు. అంతరంగాన్ని నూతన సృష్టిగా, నూతన జన్మానుభవాన్ని దేవుడు ఇస్తున్నాడు. ఆ జన్మానుభవం ఈ రోజున వాక్యాన్ని బట్టి మనం నరకమేదో పరలోకమేదో చక్కగా గుర్తుపెట్టే జ్ఞానం దేవుడు మనకిస్తున్నాడు. ప్రతి వాక్యంలో మనం ఎక్కడ మైనస్లో ఉన్నాం, ఎక్కడ ప్లస్లో ఉన్నాం, ప్రతి విషయాన్ని దేవుడు దర్శించి మాట్లాడుతాడు.
నేను అంటాను, నిజంగా నా ప్రభు ఎదురు చెప్తున్నాను, ధైర్యంగా చెప్పగలను, నన్ను నా బిడ్డలని సంఘాన్ని దేవుడు ఎంతో ప్రేమిస్తున్నాడని నేను ఎరుగున్నాను. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి 2 విషయాలు మనం చెప్పుకున్నాం. ఒకటి, మనం చూసినట్లయితే మనకి జీవాన్ని ఇచ్చేవాడుగా ఉన్నాడు. ఆయన జీవం వస్తేనే కానీ మన ఏది నరకం ఏది పరలోకం అనేది, ఏది మంచి చెడు అనేది మనకు స్పష్టంగా తెలిసిపోద్ది. ఏది పరిశుద్ధత ఏది పాపం అనేది స్పష్టంగా తెలిసిపోద్ది. ఇప్పుడు ఆయన జీవం మనలో ఉండబట్టే వాక్యానికి విరుద్ధమైనది ఏంటో మనకు స్పష్టంగా తెలిసిపోతుంది, లేకపోతే తెలియదండి. అందుకనే రెండవదిగా మనం చూస్తే మనల్ని నూతన సృష్టిగా చేస్తాడు. ఎందుకనంటే ఆయన కట్టడలు ఆజ్ఞలు అనుసరించడానికి మొట్టమొదట మన హృదయం లోబడిపోవాలి. అంటే ఈ రోజుల్లో ఈ ఉపదేశానికి ఎవడూ తల ఉంచట్లేదంటే అర్థమైంది దశన విశ్వాసం లేదు భూమి మీద. అక్కడ సంగతులు అనేకుల్లో ప్రేమ చల్లారిపోతుంది లేవండి. నేను చెప్తున్నాను, తండ్రిగా చెప్తున్నాను, ఏ ప్రాంతాలకు వెళ్ళినా ఏ సేవకి వెళ్ళినా ఎక్కడ చూసినా మొన్న 3 దినాలు ఐపీసీ డేవిడ్ రాజయ్య గారి దగ్గర ఉపదేశం చెప్తుంటే పాస్టర్ గారు పాస్టమ్మ గారు సంఘంలో నిలబడి ఏమని చెప్పారు తెలిసిన, ఇదిగో ఈ సేవకుడు వచ్చి మమ్మల్ని ఇద్దరిని భార్య భర్తలిద్దరిని దైవజనుడైన నన్ను సేవకురాలైన అమ్మని ఆయన కనుక ఆ రోజు ఎటు నుంచి వచ్చాడో నాకు తెలియదు కానీ బర్ర వచ్చి కూర్చున్నాడు మా దగ్గర 2-3 గంటలు కూర్చొని వాక్యం చెప్తే మాకున్న కన్నీరు దుఃఖం మొత్తం పటాపంచులు అయిపోయింది. మేము బలపడ్డాం, మేము దీవించబడ్డాం. వెంటనే 3 రోజులు శుద్ధీకరణ కోటాలకు పిలిచాడంటే నా దగ్గర 20 రూపాయల కాగితం ఉంటే గోంగూర కోసం ఆయన తీసుకున్నాడు ఇసాకు. నా దగ్గర డబ్బులు లేవు. ఏం చేయాలో అర్థం కాలేదు. బండి మొన్న అక్కడికి వెళ్ళినప్పుడు పడిపోయింది, క్లచ్ ఇరిగిపోయింది, క్లచ్ దాన్ని ఏమంటామయ్యా లివర్ ఇరిగిపోయింది, ఇంజిన్ ఆయిల్ డ్రై అయిపోయింది, బండిలో పెట్రోల్ కూడా మీటింగ్కి వెళ్ళి రావడానికి పెట్రోల్ కూడా నేను ఇంటికి వెళ్తానో కూడా లేదు నాకు తెలియదు. నిన్న శనివారం మధ్యాహ్నం మెరకలు ఏంటో తెలిసిన ఆయన శుద్ధీకరణకు పిలిచి నిన్న దినాన్ని కానుకిస్తే ఇమ్మీడియట్గా పెట్రోల్ కొట్టించుకొని ఆ బండి ఇంజిన్ ఆయిల్ అన్నిటికీ ఖర్చు పెట్టిన విషయాలన్నీ చూసుకొని నేను దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాను. ఎందుకు డబ్బులు దాచుకోవడం తెలీదా? ఎందుకు ఖర్చు పెడుతున్నా? నేను పిల్లలు వస్తున్నారు, పిల్లల కోసం ఎండ వేడి ఇబ్బంది, ఎందుకు ఇన్ని వేలు ఖర్చు పెట్టింది? ఎందుకు రేకుల షెడ్ వేసింది? జానడు పొట్ట కోసం నేను కడుపుకు తిని చక్కగా ఈ గది వరకు చిన్న ఏదో చేసుకొని చక్కగా వెళ్ళిపోవచ్చు, నన్ను ఎవడు అడగడం. ఎందుకు నేను మళ్ళీ మొక్కు పెట్టించాలని చూస్తున్నాను? దేవుని మందిరం ఎవరైనా చూస్తే వచ్చినండి ఒక గొప్ప రిలాక్స్ను పొందాలి, సంతోషించాలి. గోడలన్నీ 15 సంవత్సరాలు దగ్గర 13 సంవత్సరాలు గోడలన్నీ వెనక ప్లాస్టింగ్ లేకపోవడం వల్ల మచ్చలు పడిపోయింది, రోతగా ఉందని మళ్ళీ ఇవంతా కూడా మక్కు పెట్టించి నీట్గా వాక్యాలు లాభిస్తే ఒక చక్కటి మహిమగా ఉంటుంది. ఖర్చు అవ్వాలి ఎవరి కోసం? మీ చైన్లు ఉంగరాలు బంగారాలు ఏం చేస్తున్నారు మీరు? బుద్ధి లేదు మీకు, సిగ్గు అనిపించట్లేదు మీకు? దేవుని మందిరంలో అవసరాలు కనబడుతుంటే నువ్వేం చేసుకుంటావు నాకు అర్థం కావట్లా. ధనవంతులైన వారు పరిచర్యలకి పరిశుద్ధులు రాయబడిన లేఖనాలన్నీ చూసుకోరా మీరు? నేను 1-2 అడగాల మిమ్మల్ని. ఆయన నామం నిమిత్తం ఒక స్పూనుడు నీళ్ళిస్తే వదిలిపెట్టలేని ఆయన కృతజ్ఞత కలిగి దానికి కావలసిన మొత్తాన్ని తిరిగి మీకు ఆశీర్వాదాన్ని ఇస్తాడు, ఏం సందేహం లేదు. నేను రోషంగా చెప్తున్నా, నాకున్నవన్నీ పెంటతో సమానంగా ఎంచుకొని బతికా. పిచ్చెక్కిందన్నాడు మా నాన్న, వెండి బంగారాలు వదిలేశాడు, అంతా మోసం మొత్తం నష్టపరుచుకున్నాడు, పిచ్చోడైపోయాడని చెప్పి తిట్టుకున్నారు. ఈ పిచ్చోడే ఈ ప్రభురాకల్లో ఖచ్చితంగా ఎత్తబడే మహిమను ధరించుకొని వెళ్ళిపోతాం మేము, మాకేం పర్లేదు. మాకు ప్రభువే ఆహారం, మాకు ప్రభువే ధనం, మాకు ప్రభువే సర్వ సమృద్ధి అంతా కూడా మాకు ప్రభువే. లేని స్థితిని గమనించిన దేవుడు వెంటనే శుద్ధీకరణ కోటాలకి డేవిడ్ అయ్యర్ని పిలిపించాడు. అక్కడ మనల్ని బట్టి గొప్ప సమాధానాన్ని కలుగజేశాడు. ఈ ఉపదేశం చెప్పించుకొని అక్కడికి కానుకిచ్చి మమ్మల్ని పంపించారు. 3 దినాలు అక్కడ రైస్ తిన్నాను, షుగర్ పెరిగిపోయింది.
అసలు దేహం అంతా ఏదో రకంగా ఉంది. నిన్నటి దినాన్ని నా పరిస్థితి అసలు నేను మనిషిని కాలేకపోయాను. 3 దినాలు పగలు సాయంత్రం మామూలు రైస్ తింటే నా దేహం తట్టుకోవట్లే, పడతల్లా. ఎందుకండి బతికేది? పని పాటలకు బతుకుతున్నాను. నేనేమన్నా ప్రభు ఎదుట నిందారైతుని నేనుంటే నా పిల్లల్ని దేవుడు అంగీకరిస్తాను. నా గుణాలు తండ్రి కోరికలు పిల్లలకు వస్తాయి ఖచ్చితంగా ఒక రోజున. ధైర్యంగా చెప్పగలుగుతున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ లార్డ్. అందుచేత ఈ పునరుద్ధాన దినాన మనం తిరిగి జన్మించడం అనేది ఎంత అవసరం అంటే అంత అవసరం. అలాంటి కృప ప్రభు మనందరికి అనుగ్రహించి నడిపించును గాక. స్తోత్రం 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 స్తోత్రం. చేద్దాం ప్రార్థన.